4 భాగాలు ఉన్నాయి. ఈ 4వ భాగం నేను మాట్లాడుతున్నాను. బ్రిటిష్ రాజకీయ శాస్త్రవేత్త జాన్ డాన్ కేంబ్రిడ్జ్ కింగ్స్ కాలేజీలో చాలా కాలం ప్రొఫెసర్గా పనిచేశాడు. రాజనీతి శాస్త్రం మీద దాదాపు 20 పుస్తకాలను తీసుకొచ్చాడు. బహుశా ఇది అయింది లాస్ట్ బట్ వన్ 19వ పుస్తకం అనుకుంటా ఇది. ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి పుస్తకం పేరు బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్, ప్రజాస్వామ్యపు మాయను ఛేదించడం అని టైటిల్గా తెలుగులో అనుకోవచ్చు. మనం 2014 జూలై నెలలో ఈ పుస్తకం వచ్చేయింది. అదే ఏడాది ఆయన ఎనెస్తసియా పిల్వాస్కి అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఆయనకి 4వ వివాహం. ఆయనకి ఇప్పుడు 85 ఏళ్ళు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన గురించి రైటర్ గురించి మనం చెప్పుకోవాలి మాట కాబట్టి. దెన్ ఈ పుస్తకంలో 4 భాగాలు ఉన్నాయి. వాటిలో 3 భాగాలు, ముందు భాగాలని మిత్రులు ప్రొఫెసర్ హారితి వాగీషన్, నేను డాక్టర్ కాస లింగారెడ్డి గారు పరిచయం చేసి చాలా సుదీర్ఘంగా చర్చించారు కూడా. నేను ఈరోజు 4వ అధ్యాయాన్ని మీకు వివరిస్తున్నాను. దీని శీర్షిక రికవరింగ్ అవర్ బేరింగ్స్, ఫెటాలిటీ, చాయిస్ అండ్ కాంప్రహెన్షన్. మనం తప్పిపోయిన దారిని తిరిగి పట్టుకోవటం, అందులో ఉన్నటువంటి విధి, ఎంపిక, అవగాహన అని తెలుగులో మనం అనుకోవచ్చు. పుస్తకంలో ఇది చివరి అధ్యాయం కనుక క్లోజింగ్ నోట్స్ లాంటిది దీంట్లో ఎక్కువ ఉంటాయి. మిగతా 3 భాగాలను చాలా చర్చ చేశాడు. దాని తాలూకు క్లోజింగ్ రిమార్క్స్ అంటాం మనం, అలాంటి దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఒక రివిజన్ లా ఉంటుంది ఇది ఈ భాగం. ప్రజాస్వామ్యానికి ఒక పరిమితి ఉంది, ఒక పరిధి ఉంది. ఒకవైపు మనకు తెలిసినటువంటి పరిపాలన మోడల్స్ అన్నిటిలో కూడా ఇది గొప్పది. మరోవైపు అందులోనే చాలా లోపాలు ఉన్నాయి. అది లోపరహితం ఏమి కాదు. మనకు తెలిసిన అనడానికి ముందు వర్గ సమాజంలో అని ఒక మాట చేర్చుకుంటే విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సూత్రప్రాయంగా వర్గరహిత సమాజంలో పాలకులు, పాలితులనే విభజన ఉండదు కనుక దాని కథ వేరు. ప్రజాస్వామ్యం అనేది వర్గ సమాజానికి సంబంధించిన అంశం. ఈ తేడాన్ని ముందు మనం గమనించాలి. వర్గరహిత సమాజ మహా ఉపాధ్యాయులైనటువంటి కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్, లెనిన్ తదితరులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చీల్చి చెండాడారు. అది ఒకసారి అనుకుని ఈ బుక్ తాలూకు ఇతర విషయాలు మనం వెళ్తే బాగుంటుందని ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. నిజానికి జాన్ డన్ చాలా చోట్ల దాదాపుగా ఓ అంచుల వరకు వెళ్తాడు, కార్ల్ మార్క్స్ వరకు. అదే వాక్యాన్ని కొంచెం డిగ్రీ తగ్గించి మాట్లాడతాడు. చాలా చోట్ల అది మనకి కనిపిస్తుంది. నేను ఉదాహరణ కూడా తర్వాత ఇస్తాను. ఎంతవరకు వెళ్తాడు మార్క్స్ దగ్గరగా, ఎక్కడ అవుతాడు అనేది. ద ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది మోడర్న్ స్టేట్ ఈస్ బట్ ఎ కమిటీ ఫర్ మేనేజింగ్ ది కామన్ అఫైర్స్ ఆఫ్ ది హోల్ బూర్జువాజీ అనే మాట కార్ల్ మార్క్స్ చెప్పున్నాడు. ఆధునిక రాజ్య కార్యనిర్వాహక వర్గం అనేది మొత్తం బూర్జువా వర్గం యొక్క ఉమ్మడి వ్యవహారాలను చక్కదిద్ది పెట్టేటువంటి ఒక కమిటీ మాత్రమే అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనే మార్క్స్, ఎంగిల్స్ ఇద్దరు అన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట కూడా ఇంకో సందర్భంలో మార్క్స్ అని ఉన్నాడు. ద బూర్జువాజీ కన్ఫెస్ దట్ ఇస్ ఓన్ ఇంట్రెస్ట్ డిక్టేట్ దట్ ఇట్ షుడ్ బి డెలివర్డ్ ఫ్రమ్ ది డేంజర్ ఆఫ్ హిస్ ఓన్ రూల్ అనే మాట కూడా వేరే ఇంకో పుస్తకంలో మార్క్స్ చెప్పున్నాడు. ప్రజలు తమను నేరుగా పాలకులుగా చూస్తే తమ మీద తిరుగుబాటు చేస్తారు కనుక తమ బదులు పరిపాలన వ్యవహారాలని ఇంకొకరికి అప్పచెప్పడం బాగుంటుంది అనేటువంటి తెలివిని బూర్జువాలు ప్రదర్శిస్తారనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. నేను యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయడం లేదు, అర్థం చెప్తున్నాను ఇంగ్లీష్. కోట్ ముందు చెప్పింది కోటే, తెలుగు చెప్పింది కోట్ కాదు, అర్థం చెప్పడానికి ట్రై చేశాను. ఇక బూర్జువా ప్రజాస్వామ్యం గురించి మార్క్సిస్టులు ఇంకా చాలా చెప్పారు. ఈ మచ్చుకు ఈ 2 చాలు ఈ టాపిక్ ఈ బుక్ మీద మనం మాట్లాడటం కోసం. ఈ 2 కొటేషన్స్ సరిపోతాయని నేను అనుకున్నాను. దీని అర్థం ఏమిటి? పెట్టుబడిదారులే సమాజాన్ని పరిపాలిస్తారు, కానీ వాళ్ళే నేరుగా పరిపాలిస్తే ప్రజల కోపం వాళ్ళ మీద రాకూడదు.
పెట్టుబడిదారులకు ప్రజలకు మధ్య ప్రభుత్వం అనేది కూడా ఉండాలి. అప్పుడు ప్రజల కోపం వస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం మీద కోపాన్ని ప్రదర్శిస్తారు, ఆ పార్టీని మారుస్తారు. కానీ పెట్టుబడిదారులను మార్చరు. ఇది పెట్టుబడిదారులకు తెలివి అనేది మార్క్స్ యొక్క అభిప్రాయం. దాదాపు ఆ యాంగిల్లోనే జాన్ డన్ కూడా మాట్లాడతాడు. కరెక్ట్. అయితే మార్క్స్ భాషలో ఆ కటువుగా మాట్లాడు, కొంచెం సున్నితంగా, కొంచెం తెరవేసు, ముసుగు కప్పో మాట్లాడతాడు. పార్టీలు మారిపోతున్నా, ప్రభుత్వాలు మారిపోతున్నా సరే ఆర్థిక విధానాల మౌలిక స్వభావం నిరాఘాటంగా కొనసాగుతూ ఉండడాన్ని మార్క్సిస్టులు వర్గ ప్రయోజనాల స్థిరత్వంగా చూస్తారు. అది కంటిన్యూ అవుతుంటుంది. వర్గ ప్రయోజనం అనేది అంటే ఏపీలో ఉదాహరణకి మీరు ఓడిస్తే జగన్ ఓడించండి, లేకపోతే చంద్రబాబును ఓడించండి, కానీ ఆదాని అంబానీలను ఓడించకండి. ఇది స్లోగన్ వాళ్ళది. తెలంగాణలో బీఆర్ఎస్ని ఓడిస్తారా, ఓడించేయండి. లేదా కాంగ్రెస్ని ఓడిస్తారా, ఓడించేయండి. లేదా బీజేపీని ఓడిస్తారా, ఓడించేయండి. కానీ గుజరాత్ పెట్టుబడులు మాత్రం అడ్డుకోవద్దు. ఇది కదా తెలివి అంటే. ఈ పుస్తకాన్ని చదివినప్పుడు ఇవన్నీ మార్క్స్ ప్రస్తావన ఉంది కాబట్టి కూడా చెప్తున్నాను అనేది ఇట్లా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాన్ డన్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా సమర్థించడు, అలాగని ఖండించడు. అతను ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని ఒక దేవతగా పూజించడం మానేయండి, దాన్ని ఒక రాజకీయ విధానంగా మాత్రమే చూడండి అంటాడు. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయాలని అతను అనడు. ప్రజాస్వామ్యం గురించి మనం ఏర్పరచుకున్నటువంటి భ్రమల్ని కూల్చివేయడానికి అతను గట్టిగా ప్రయత్నం చేస్తాడు. మీకు ఆ సటిలిటీ అర్థమైనట్టుంది. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేయడం అతని పని కాదు. ప్రజాస్వామ్యం మీద మనం పెంచుకునేటువంటి భ్రమల్ని కూల్చివేయటం అతని పని. నిజానికి జాన్ డన్ అడుగుతున్న ప్రశ్న కొత్తదేమీ కాదు. 3 శతాబ్దాల క్రితం అంటే 18th సెంచరీలో జాన్ లాక్, రూసో, వాల్టైర్ కూడా ఇలాంటి ప్రశ్నలు వేశారు. అప్పుడు అధికారం ఎవరిది? ప్రజలదా, సంపన్నులదా, రాజులదా, లేక భావజాలాన్ని నియంత్రించేటువంటి వారిదా? ప్రజాస్వామ్యం పరిపూర్ణ వ్యవస్థ కాదు, కానీ ఇప్పటి వరకు మానవ జాతి కనుక్కున్నటువంటి రాజకీయ వ్యవస్థల్లో అత్యంత తక్కువ లోపాలున్న వ్యవస్థ కావచ్చు. గొప్పది అనటానికి తక్కువ. వినపడుతుందా? నేను హలో, ఓకే, షల్ ఐ కంటిన్యూ? ఓకే, ఏదో మెసేజ్ వచ్చింది, అందుకోసం చూస్తున్నా. సౌండ్ అందుకనే జాన్ డన్ అని వదిలేమీ చెప్పడం, దాని మాయ నుండి బయటపడి దాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి అని పిలిపిస్తాడు. ప్రజాస్వామ్యానికి ఒక పరిమితి ఉన్నాయి కదా, ముందే అనుకున్నట్టుగా. ఒకవైపు మనకి తెలిసిన పరిపాలన విధానాల్లో అది గొప్పది, మరోవైపు అందులోనూ తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో అంటే 4వ అధ్యాయంలో భారతదేశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని అబ్జర్వేషన్స్ మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం 2014లో బయటకు వచ్చింది. సహజంగానే దీన్ని అంతకు ముందు రాసి ఉంటాడు. 2010లోనో 11లోనో 12లోనో 13లోనో రాసి ఉంటాడు. 14లో బయటకు వచ్చిందంటే 2-3 ఏళ్ళ ముందు రాసి ఉంటాడు. రీసెర్చ్ అంతకు ముందు చేసి ఉంటాడు. అయితే దీన్ని సహజంగానే మనం అంతకు ముందు రాసి ఉంటాడు అనుకోవాలి. అప్పుడు భారతదేశంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాన్ని ఆయన స్టడీ చేసి ఉంటాడు. ఇది మధ్య వామపక్ష కూటమి, అంటే సెంటర్ లెఫ్ట్ కోయిలిషన్ అంటాం. ఆ తర్వాత మతవాద మితవాద కూటమి అంటే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి పరిణామాలు, తర్వాత జరిగిన పరిణామాలు ఈ పుస్తకంలో నమోదయ్యే అవకాశాలు లేవు. ఈ కొత్త పరిణామాల్ని చాలా మంది ఇటీవల మే అంటున్నారు. ఈ పుస్తకం మే పూర్వంది. మే అంటే మోడీ గారు, ఎం అంటే మోడీ గారు, ఏ అంటే అమిత్ షా గారు, వై అంటే యోగి ఆదిత్యనాథ్ గారు. దీన్ని మే రూల్ అంటున్నారు. ఈ బుక్ ప్రీ మే ఇండియాకి సంబంధించింది. ఆ లిమిటేషన్ కూడా మనకు అర్థమై ఉండాలి. దాన్ని బట్టి ఎందుకంటే చాలా తప్పులని, చాలా లోపాలని, చాలా వాటిని జాన్ డన్ గుర్తిస్తాడు. కానీ ఇండియాకు వచ్చేటప్పటికి చాలా పాజిటివ్ కామెంట్ చేస్తున్నాడు ఆయన. నేను అనుకోవటం ఏంటంటే 2014 తర్వాత ఉన్నటువంటి ఇండియాని ఆయన చూడలేదు కాబట్టి. ఇండియన్ డెమోక్రసీ మీద ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ఇండియా demonstrated that democracy can survive even under the extreme poverty.
అది ప్రపంచంలో ఉన్నటువంటి మిత్ర దేశాలకి భారతదేశం చాలా తేడా ఉంది. అది చాలా ఆశ్చర్యపోతాడు ఇండియాలో డెమోక్రసీ సర్వే కావడం ఏంటండి. ఎందుకంటే చదువు లేదు, పెట్టుబడి పెద్దగా లేదు, విపరీతమైన పావర్టీ, మా పేదరికం, నిరక్షరాస్యత, అనేక కులాలు, అనేక భాషలు, ఇవన్నీ యూరోప్ ప్రమాణాలతో పోలిస్తే అక్కడ డెమోక్రసీ వచ్చిన దేశాలతో పోలిస్తే ఇండియా పనికిరాదు దానికి. ఇన్ని లోపాలు ఉన్నప్పుడు కూడాను భారతదేశంలో డెమోక్రసీ కొనసాగడం అద్భుతము. అసలు ఇది రాజనీతి శాస్త్రానికే ఒక సవాలు ఇండియా అనే మాటలు కూడా ఆయన చెప్పున్నాడు. పైగా డెమోక్రసీలో ఉన్నటువంటి ఏముందంటే అది మనుషులు చనిపోనివ్వదు, గొప్పగా బతకనివ్వదు. రెండు విషయాలు ఉన్నాయి దాంట్లో. దాని పాజిటివ్ ఆహారం ఏంటంటే మనుషులు చనిపోనివ్వదు. ఇంతకుముందు మన కరువులు, కాటకాలు, జనాలు చనిపోవడం, లక్షల మంది వాడిని చూసాం మనం బ్రిటిష్ పరిపాలన కాలంలో. ఇప్పుడు ఆ సమస్య లేదు భారతదేశంలో. మనుషులు ఆకలితో చచ్చిపోవడాలు, లక్షల మంది, ఆ పరిస్థితి ఉండదు. కానీ మనుషులు గొప్పగా కూడా ఇక్కడ బతకడం లేదు. ఏదో అంటుంటారు కదా, నా మరెంగే నా అమీర్ మరెంగే అనేది. చావము కానీ సౌఖ్యము ఉండదు. రెండింటి మధ్యన మనం బతుకుతూ ఉంటాం. అది ఇందిరాగాంధీ ప్రస్తావన కూడా ఆయన తీసుకొస్తాడు. ఎక్కడైనా సరే అని చెప్తాడు ఆయన, ప్రజాస్వామ్యం అద్దం లాంటిది, ఎప్పుడైనా సరే పగిలిపోవచ్చు అంటాడు. ఎమర్జెన్సీలో రాజ్యాంగం ఇచ్చిన మన రక్షణలు ఎంత బలహీనమైనయో అది బయట పెట్టింది. చాలా రాజ్యాంగం చదివినప్పుడు ఎవరికైనా సరే దాని అనేక అధికారాలు, ఆర్టికల్స్ చాలా గొప్పగా అనిపిస్తాయి, ఆదర్శంగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి రాజ్యాంగం లేదు. గొప్ప రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అని మనం గొప్పగా అనుకుంటుంటాం. కానీ అవన్నీ కూడా ఒక్కసారి పక్కన పెట్టేయవచ్చు. పెట్టేసి కూడా దాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చు అని ఎమర్జెన్సీ ప్రూవ్ చేసింది. అది గుర్తు చేస్తారు. అలాగే ప్రజాస్వామ్యం కూడా ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సోషల్ నిర్మాణాన్ని అది పెద్ద ఏం గొప్పగా మార్చదు. స్వాతంత్రం వచ్చి మనకి దాదాపు 75 ఏళ్ళు అయిపోయింది. ఏం మారింది? కుల వ్యవస్థ మారిందా? తెగ వ్యవస్థ మారిందా? మాట మారలేదు. చారిత్రక అణిచివేతను తానుగా ప్రజాస్వామ్యం మార్చదు అనే విషయాన్ని తను గుర్తు చేస్తారు. సామాజిక అసమానత ప్రజాస్వామ్య వ్యవస్థలో పాతుకుపోయి ఉంది. దాన్ని మార్చడం ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. ఆ చివరి ఏమవుతుందో రిచువల్గా మారుతుంది ఎన్నికలు జరగడం అనేది. దీన్ని అతను మళ్ళా కాంబోడియాకి వెళ్ళి ఖమెర్ రోజ్ ప్రస్తావన తీసుకొస్తాడు. అక్కడ కూడా వాళ్ళు అంతే. మనకి తెలుసు ఖమెర్ రోజ్ 1975-79 మధ్య కాలంలో కాంబోడియాలో పోల్పాట్ నాయకత్వంలో చాలా అన్యాయం జరిగింది అక్కడ. నిజానికి పాత సమాజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం వాళ్ళు తంటాలు పడ్డారు, ఓ ప్రయత్నం చేశారు. ఇయర్ 0 అనేటువంటి వాళ్ళు దాన్ని నువ్వు చరిత్ర మళ్ళీ 0 నుండి ప్రారంభిద్దామని. కానీ జరిగింది ఏమిటి? సుమారుగా 17 నుండి 20 లక్షల మంది వరకు ఆ కాంబోడియాలో చనిపోయారు. అదొక ప్రయోగం. ఆ ప్రస్తావన కూడా దీంట్లో ఆయన చేస్తాడు. దీన్ని డెమోక్రసీ ప్యారలల్గా ఎలాంటి ప్రయత్నాలు జరిగినాయి చెప్పడానికి కూడా. చైనా ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. చైనాని కూర్చోటి చాలా గొప్పగా పూడతాడు. చాలా నేను వస్తాను దానికి తర్వాత ఒక చాప్టర్లో పూడతాడు. ఈ చాప్టర్లోనే ఒక చోట పూడతాడు. ఒక చోట ఏంటంటే చైనాలో ముఖ్యంగా అది ఏమంటాం మన గ్రేట్ లీప్ సమయంలో జరిగినటువంటి భయానకమైన చావుల గురించి కూడా అతను దాన్ని మాట్లాడతాడు. ఆ పార్టీ తప్పుడు రిపోర్ట్లు ఇవ్వటం, వ్యవసాయ దశ నుండి పెట్టుబడిదారు దశలో వెళ్ళడం కోసం, ఉత్పత్తి పెంచడం కోసం చేసే ప్రయత్నంలో గణాంకాలు బయటికి రావటం, అనేక మంది చనిపోయారు. చైత్ర గారి అంచనా ప్రకారం 15 నుండి 40 మిలియన్ చాలా పెద్ద మాట, 4 కోట్లు అయింది. 40 మిలియన్ అంటే ఈ మాట వెరిఫై చేయాలి అవునా కాదా అనేది. అయినప్పటికీ ఇది మానవ జాతి చరిత్రలోనే చాలా పెద్ద కరువు ఒకటి అక్కడ సంభవించిందనేటువంటి మాటను కూడా ఆయన అక్కడ ప్రస్తావిస్తారు, చైనా ప్రస్తావన. అయితే ఆ తర్వాత వచ్చిన మార్పులు కొన్ని ఉన్నాయి. నియంతృత్వం ఉన్న చోట నియంతృత్వానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు మొదలయ్యింది. మనకి అవి తెలిసి ఈ మధ్య జెన్జీ అంటున్నాం దీన్ని మనం. ఇంతకుముందు మొదట్లో దాన్ని అరబ్ స్ప్రింగ్ అనేవారు. ఎందుకంటే మొదట్లో మధ్యప్రాచ్య మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే వచ్చినాయి. ట్యునీషియా, లీబియా, జర్మనీ, ఈజిప్టు, లిబియా, ఈ దేశాల్లో అది వచ్చింది. అది అందుకోసం మొదట్లో అది అరబ్ దేశాలు కాబట్టి అరబ్ స్ప్రింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు జెన్జీ అంటున్నాం మనం. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా
కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత జెన్జీ అనే మాట ఇండియాలో కూడా చాలా పాపులర్ అయిపోయింది. మొదట్లో దాన్ని అరబ్ స్ప్రింగ్ అనేవాడు, అది మొదలైంది అరబ్ దేశాలు కాబట్టి. కానీ అక్కడ కూడా ఒక మాట అంటాడు ఆయన, నిజమే కానీ ప్రజాస్వామ్యం అనేది లేని సంస్థలని ఆర్గనైజేషన్ అద్భుతంగా అదేం సృష్టించాడు. ఆ దేశాల్లో నియంత్రణని దింపేశారు యూత్ వచ్చేసి. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ అక్కడ ఏర్పడాల. లిబియాలో కాల, ఈజిప్ట్లో కాలేదు, మొదట్లో వచ్చిన ట్యూనిషియాలో కాలేదు. అలాగే ఇండియా గురించి మాట్లాడుతూ అంటాడు, అది ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియాలో విచిత్రం ఏంటంటే వ్యతిరేకం ఉన్నది. జనరల్గా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రావాలి. అలా లేని దశలో కూడా ఇండియాలో కొన్ని అద్భుతమైన సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేది గుర్తు చేస్తారు. సమాజంలో సివిల్ సర్వీస్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉన్నది, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది, కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, దాన్ని కొనసాగించే సంఘాలు ఉన్నాయి, వాటి జనంలో చాలా పాపులారిటీ ఉంది. ఇవన్నీ భారతదేశంలో కాపాడింది ప్రజాస్వామ్యాన్ని, ఓటర్లు కాదు ప్రజాస్వామ్యాన్ని కాబట్టి ఈ సంస్థలు అని అంటాడు, గుర్తు చేస్తాడు. అది నిజమైన అబ్జర్వేషన్, మంచి అబ్జర్వేషన్. బలంగా ఆ సంస్థలను పని అవి ఇవి అంతరించిపోతున్నాయి. వాటి సోషల్ సొసైటీ, సివిల్ సొసైటీ అంటాం మనం సింపుల్గా మాటలను. అది డే బై డే ఇవాళ బలహీన పడుకునే దశలో మనం ఇవాళ ఉన్నాం. అప్పుడు చాలా బలంగా ఉండేది. అలాగే యునైటెడ్ స్టేట్స్లో దాని యొక్క ఇంపాక్ట్ ఉంది. ఇదంతా చివరి చాప్టర్ కాబట్టి ముందు చాప్టర్లు చెప్పిన వాటిని సమప్ చేస్తున్నాడు ఇక్కడ అంతా అనమాట. దాన్ని ఈ చాప్టర్లో ఆయన అమెరికాలో వైద్య సౌకర్యాలు ఎక్కువ, వైద్యానికి బడ్జెట్ ఎక్కువ, చాలా బాగుంది. ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఆదర్శంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ అమెరికాలో శిశు మరణాలు చాలా ఎక్కువ. అంటే బడ్జెట్ ఇచ్చిన మాత్రాన్ని కాదు, అది ఇంప్లిమెంట్ కూడా కావాలి, ఇంప్లిమెంట్ అయ్యేటువంటి వ్యవస్థ కూడా కావాలి. అక్కడ అమెరికా ఫెయిల్ అవుతున్నది. మనం జనరల్గా అన్ని దేశాలు అడుగుతుంటాం, వైద్యానికి ఎక్కువ బడ్జెట్లు కేటాయించండి, ఎక్కువ శాతం డబ్బులు కేటాయించండి, నిధులు కేటాయించండి అంటుంటాం. మన జనరల్గా ఇండియాలో కూడా అంటుంటాం, చాలా దేశాల్లో అది ఆదర్శం కూడా అనుకుంటాం. అమెరికాలో ఇస్తుంది, విద్యకు వైద్యం ఎక్కువ డబ్బు అమెరికా కేటాయిస్తుంది, కానీ క్వాలిటీ లేదు. వైద్యం క్వాలిటీ వైద్యం ఆరోగ్యంలో లేదు గుర్తు చేస్తారు. ఇంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది అని ఒక ప్రశ్న కూడా వేస్తాడు అమెరికా విషయంలో. యునైటెడ్ స్టేట్స్ హెల్త్ అండ్ ఎనర్జీ క్రైసిస్ అనేటువంటి ఏరియా. దెన్ ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి యుద్ధానికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కూడా ఆయన చర్చ చేస్తాడు. ఉదాహరణకి ఇరాక్ వార్. ఇరాక్ వార్లో టోనీ బ్లేర్, హలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా? హలో, లేదు సార్, ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకేనా? లేదు కదా, ఇబ్బంది లేదు. టోనీ బ్లేర్ ప్రధానమంత్రి గిబ్లెన్కి ఆయన ఇరాక్ యుద్ధం కోసం వెళ్ళాలనుకున్నాడు. అంటే డెమోక్రాటిక్ ఎన్నికైన వాడు డెమోక్రాటిక్ డెసిషన్ తీసుకున్నాడా? నేనేం డెమోక్రాటికేనా? ప్రజాస్వామిక బద్ధంగా ఇంగ్లాండ్లో అతను గెలిచినటువంటి వాడే టోనీ బ్లేర్. కానీ ఇరాక్ యుద్ధం మీద వెళ్ళాలనుకోండి, అటువైపు జార్జి బుష్ కూడా డెమోక్రాటిక్ ఎన్నికైన వాడు అమెరికా, ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు. అది దానికి ప్రజల సమ్మతి ఉన్నదా? దానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్లో, లండన్లో అనేక చాలా పెద్ద ప్రదర్శనలు జరిగినాయి వ్యతిరేకంగా, ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళవద్దు అని. కానీ డెమోక్రాటిక్ గా ఎన్నికైనటువంటి ఏం తీసుకున్నాడు, ఇది కాంట్రవర్సీ. అక్కడ చాలా అబద్ధాలు చెప్పారు ఆ యుద్ధంలో, మీకు తెలుసు. అతని దగ్గర ఏవో జీవ రసాయన మారణాయుధాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అని చెప్పలేరు. సద్దాం హుసేన్ చనిపోయాడు, ఆ జీవ రసాయన ఆయుధాలు ఎక్కడున్నాయో ఇప్పటివరకు కనిపించలేదు. అంటే అబద్ధం. ఈ ఈ వైవిధ్యాన్ని మాట్లాడతాడు. లేబర్ పార్టీకి చెందినవాడు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాడు, డెమోక్రాట్ గా ఎన్నికైనటువంటి వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం డెమోక్రాట్ నిర్ణయమా? డెమోక్రాట్ ఎన్నికవడం వేరు, డెమోక్రాట్ నిర్ణయం తీసుకోవడం వేరు. ఈ రెండు వేరు అని టోనీ బ్లేర్ అండ్ జార్జ్ డబ్ల్యూ బుష్ ఉదాహరణ ఆయన వివరిస్తాడు. ఒక నిర్ణయం చట్టబద్ధంగా ఆమోదించబడిందని మాత్రమే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణమని చెప్పవచ్చా? చెప్పలేము అని చెప్పడం కోసం ఈ మాటని అంటాడు. చాలా పెద్ద అప్పుడు గొడవలు అయినాయి ఇంగ్లాండ్, చాలా జనం. ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ బుక్ తర్వాత అమెరికాలో చూస్తున్నాం. అమెరికాలో
డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ గానే ఎన్నికయ్యాడు. సో డెమోక్రాట్ ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అమెరికాకి. కానీ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద చేసిన దాడికి, యుద్ధానికి అమెరికన్ యొక్క మద్దతు ఉందా? లేదు. లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి నో వార్ అంటున్నారు. ఇలాంటి సన్నివేశాలు చాలా పెద్ద ప్రశ్నలు డెమోక్రసీ గురించి ఉన్నాయండి. ప్రశ్నిస్తూ ఉంటాయి. ఎన్నికల ప్రక్రియ సరే, ఎన్నికల ద్వారా ఎన్నిక అవడం సరే, ఎన్నికైన వాటి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజాస్వామికమైద్దా అనేటువంటి ప్రశ్న ఈయన మన ముందు సంధిస్తాడు. అలాగే ఈజిప్ట్లో కూడాను అరబ్ స్ప్రింగ్ ఇందాక ప్రస్తావించాను నేను కూడాను, జంజీ గురించి. ఈజిప్ట్లో కూడాను హోస్ని ముబారక్ని దింపేశారు. నిజమే, దశాబ్దాలుగా అక్కడ నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నాడు ఈజిప్ట్లోను హోస్ని ముబారక్. అతను దింపేశారు. ఈ యూత్ అంతా కూడా రోడ్ల మీద కూర్చి చాలా పెద్ద ఎత్తున చేసి దాదాపు చాలా గంటి పడేశారు. కానీ ఆ తర్వాత ఇంకో డెమోక్రాటిక్ ప్రభుత్వం అక్కడ వచ్చిందా? నిర్మాణం జరిగిందా? వాళ్ళని నిర్మూలించగలిగారు కానీ నిర్మించగలిగారా? నియంతృత్వాన్ని నిర్మూలించగలిగారు కానీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నిర్మించలేకపోయారు. ఇదొక ఉదాహరణ. ఒక నియంత్రణ తొలగించడం అంత మాత్రాన అది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినట్టు కాదు. దానికి ఉదాహరణ ఈజిప్టే అంటాడు. ఆ తర్వాత ఎన్నికల్లో మోర్సి గెలిచాడు. అక్కడ యూత్ జెన్సీలో వచ్చినోడు గెలిచాడు. కానీ ఏం జరగలేదు, మార్పేం రాలేదు. ఈజిప్ట్, లిబియా, సిరియా పరిస్థితి కూడా అంత నియంతృత్వాన్ని కూల్చడం విఫలమే కావచ్చు కానీ చట్టబద్ధమైనటువంటి ఒక రాష్ట్రాన్ని నిర్మించడం, దేశాన్ని నిర్మించడం ఒక రాజకీయ కళ. ప్రజాస్వామ్యం ఆ రెండవ దశలోనే విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది అంటాడు. లిబియా, సిరియా దీని ఉదాహరణ 2011 నాటి సన్నివేశాలు చెప్తున్నాడు. అలాగే గడాఫీ, బాషర్ అల్సద్ సిరియాలో వాళ్ళిద్దరు కూడా దిగిపోయారు. కానీ పెద్ద అక్కడ మార్పు ఏం రాలేదు. దింపినప్పుడు మనం కూడా ప్రపంచం అంతా కూడా ఆనందించింది. మనకి నేపాల్లో కూడా దింపేసినప్పుడు పాత ప్రభుత్వాన్ని మనం కూడా ఆనందించాం. కొత్త ప్రభుత్వం ఏ మేరకు అది డెమోక్రాట్ అవునో కదా ఇంకా మనకు తెలియదు. బంగ్లాదేశ్లో కూడా జరిగింది. కొత్త ప్రభుత్వం ఏంటంటే డెమోక్రాటా అవునా కాదా, లేదా అది కూడా అంతకుముందు ప్రభుత్వమేనా అనేది మనం ఇంకా తేలలేదు. ఇది కూడా వీటిని కూడా ప్రస్తావిస్తాడు. నియంతృత్వం మీద దెబ్బలాడటం మాత్రమే కాదు, దాన్ని నిర్మూలించడం మాత్రమే కాదు, డెమోక్రసీని కూడా నిర్మించాలి అనేటువంటి ఒక మాటని చెడ్డ నాయకుడు వెళ్ళినంత మాత్రాన మంచి వ్యవస్థ వచ్చినట్టు కాదు అంటాడు. ఇది మంచి అబ్జర్వేషన్. అలాగే జపాన్లో ఫుకుషిమా చాలా భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఫుకుషిమా అణు కేంద్రంలో జపాన్కి చాలా విధాలుగా పేరుంది. చాలా విధాలుగా రెండో ప్రపంచ యుద్ధంలో గట్టిగా దెబ్బతిన్నది. అణుబాంబులు పడ్డాయి, లక్షల మంది చనిపోయారు. దాని ఇంపాక్ట్ చాలా ఉన్నది. అయినప్పటికీ జపాన్ చాలా గొప్ప పేరు ఉంది ప్రపంచంలో. టెక్నాలజీలో చాలా ముందున్నది. చాలా డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగినటువంటి జపాన్ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. అన్ని రంగాల్లో కూడా చాలా గొప్పతనం ఉంది జపాన్కి. కానీ అయినప్పటికీ ఒక నిర్లక్ష్యంతో చాలా పెద్ద అణు విస్ఫోటనం జపాన్లో జరిగింది. హిరోషిమా, నాగాసాకి అణుబాంబుల యొక్క బాధితులు తమ దేశంలోనే అణు కేంద్రం పేలిపోతుంది అని భయపడాలి కదా, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు? ఇతర దేశాల వాళ్ళకైతే ఆ బాధ తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఆ బాధ చూసిన వాళ్ళు, ఆ బాధ నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఆ బాధ నుండి ఒక క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి వాడు, ఆ బాధ నుండి బయటపడటం కోసం టెక్నాలజికల్గా ప్రపంచంలో గొప్పగా ముందుకు వెళ్ళాలి అనుకున్న జాతి అది. ఇన్ని అనుకున్న జాతి ఫుకుషిమాలో ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నది? మళ్ళీ ఇంకో అంతే పెద్ద ప్రమాదం నాగాసాకి, హీరోషిమా లాగా ఒక పెద్ద విస్ఫోటనం, పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, తద్వారా వచ్చేటువంటి హెల్త్ సమస్యలు జనరేషన్స్ కొద్ది అవన్నీ కూడాను కాగ్నిటివ్ ఫెయిల్యూర్ అంటారు దాన్ని. కాగ్నిటివ్ ఫెయిల్యూర్ అంటే జ్ఞాన వైఫల్యం అనొచ్చేమో అనాలి అని నేనే ట్రాన్స్లేట్ చేస్తున్నా. జ్ఞాన వైఫల్యం, జ్ఞాన రంగంలో కూడా వైఫల్యం ఉంటుంది. సరిపోదు అది. నిజమే, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వం ఏర్పడేది అక్కడ అవ్వలేదు. అది ప్రభుత్వం ఎలా ఫంక్షన్ చేయాలనే దాంట్లో చెప్పుకుంటూ రావడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నాడు మనకి. ఇవన్నీ తప్పులు చేస్తుంది గవర్నమెంట్ని. అలాగే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఒక దేశం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన సరిపోదు.
ప్రపంచం కూడా సరిగ్గా చేయాలి. ప్రపంచ దేశాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉండాలి. అయితే దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఎందుకంటే ఎలా ఉంటుందండి ఇది, ఏ దేశానికి ఆ దేశం ప్రభుత్వం ఎన్నుకుంటాం, కానీ ప్రపంచం అంతా కూడా ఒకే పెట్టుబడి నడుస్తూ ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రతి దేశం మీద కూడా ఉంటుంది. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకి ప్రపంచం వ్యాప్తంగా కూడా. ఎలాంటి ఫెయిల్యూర్స్ వస్తాయి 1980 తర్వాత, ముఖ్యంగా 1980 తర్వాత ప్రపంచంలో ఆర్థిక రంగంలో నియంత్రణలు సడలించిన తర్వాత 1990 డైరెక్ట్ గానే మనకి నూతన ఆర్థిక విధానాలు వచ్చేసి బ్యాంకులు స్వేచ్ఛగా పెట్టుబడి ఏ దేశంలో వచ్చేస్తున్నది. మనకి ఇవాళ చూడండి, ఒక 1 year గాను ఆ మధ్య అయితే కొంత చైనా వస్తువుల మీద ఒక రకమైన బ్యాన్ ఉండేది. ఇప్పుడు ఆ బ్యాన్ తీసేశారు. తీయటమే కాదు, ఎఫ్డిఐ అవకాశం కూడా చేశారు. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చైనాకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఇండియాలో వచ్చేసి పెట్టుబడి పెట్టేవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్ పెట్టవచ్చు, వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు కావాల్సింది తీసుకెళ్ళిపోయారు అనుకోండి, పర్చేస్ చేశారనుకోండి, డ్రా చేసేసుకుని సెల్లింగ్ పెట్టారనుకోండి, షేర్స్ని, మార్కెట్ పడిపోతుంది. దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. అది ఇంగ్లాండ్లో జరిగింది మనకి. అది ఆ ఉదాహరణ కూడా ఇచ్చాడు ఆయన. దాని తర్వాత వస్తాను నేను దాని దగ్గరికి. అందుకని అంచేత మన దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని మన దేశమే నిర్ణయించడం లేదు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలు అన్ని కూడా కలిపి నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ పెరుగుతుంటే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు గవర్నమెంట్ గొప్పదాన్ని ఎన్నుకోపో, అది నీ చేతుల్లో లేదు. లేదా జపాన్ లాగాను, ఇటలీ లాగాను ప్రపంచంలో నీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగేటట్టు చూసుకోవాలి. ఇంపోర్ట్స్ మాత్రమే చేసుకుని క్వాలిటీ గూడ్స్ని, మన దగ్గర క్వాలిటీ లేని గూడ్స్ ఎక్స్పోర్ట్ అవ్వవు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, రూపాయి నోటు పడిపోతుంది, రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. సో దీన్ని ఎవరు నిర్ణయించాలి? నీ దేశమా, పక్క దేశమా? నీ దేశం ప్రభుత్వం నువ్వు నిర్ణయించవచ్చు, ప్రజలు. కానీ దాని రూపాయి తాలూకు ఇంపాక్ట్ని, లేదా మనీ తాలూకు ఇంపాక్ట్ని, పెట్టుబడి తాలూకు ఇంపాక్ట్ని, అది ప్రపంచ వ్యవహారం. పెట్టుబడి ఒక దేశం ఎలా ఉంటుంది? ఎఫ్డిఐ సిస్టమ్ వచ్చేసిన తర్వాత ఎక్కడైనా ఉంటుంది. అది వస్తుంది, పోతుంది, అది తీయాలన్నప్పుడు తీసేస్తారు, ఉంచుతారు వాళ్ళు. దానివల్ల కూడా భారతదేశంలో ఒక హెచ్చు తగ్గులు, కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి. అంచేత రాజకీయ ప్రజాస్వామ్యం అనేది ఒక జాతీయ దేశ సరిహద్దుల మధ్యన పనిచేస్తుంది, కానీ పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా సంచరిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్యన పెరుగుతున్న అంతరాన్ని 21వ శతాబ్దపు ప్రజాస్వామ్యానికి అత్యంత పెద్ద సవాలు అని జాన్ డన్ అంటాడు. డెమోక్రసీ వర్సెస్ గ్లోబల్ మార్కెట్, ఇప్పుడు చెప్తున్నదే మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. 21వ శతాబ్దంలో ప్రభుత్వాలను నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రజలు అనుకుంటున్నారు మేము పాలిస్తున్నాం అని. అప్పుడప్పుడు అనుకుంటే ఎన్నికల రోజుల్లో అనుకుంటే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కాదు, ఇంకెవరో తమని పాలిస్తున్నారని అర్థం అవుతుంది. విచిత్రం ఏంటంటే ఇలా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలకు కూడా తాము పాలిస్తున్నాం అనుకోవడం లేదు, ఇంకెవరో ఎక్కడో నుండి తమను పరిపాలిస్తున్నారు అని అనుకుంటారు. ఇప్పుడైతే మరీ బయటకు వచ్చేసింది ఎఫ్స్టీన్ ఫైల్ పాలిస్తున్నది అని, లేదా అమెరికా ఇండియన్ పాలిస్తున్నది అని. ఇంకా ఓపెన్గా లేకపోయినా సరే మొత్తానికి ఒక దేశ ఆర్థిక విషయాలని మరో దేశం కంట్రోల్ చేసే, నియంత్రించేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. లిజ్ ట్రస్, ఎలిజబెత్ ట్రస్, యునైటెడ్ కింగ్డమ్ ప్రజలు ఆమెను 2022 సెప్టెంబర్ 6వ తారీఖున దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్నారు కదా అని వాళ్ళ మంచి కోసం ఆమె పన్నుల్లో భారీ కోత విధించింది, తగ్గించింది, పన్ను ట్యాక్స్ తగ్గించింది, అప్పు ఆధారిత ఆర్థిక ప్రణాళికను ప్రకటించింది. ఏమైంది? దెబ్బకి బాండ్ల మార్కెట్ పడిపోయింది, పౌండ్ విలువ పడిపోయింది, పెట్టుబడిదారుల విశ్వాసం క్షీణించిపోయింది. గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల విశ్వాసం పడిపోతే ఏమైపోతుంది? వెంటనే ఆమె గద్దె దిగాల్సి వచ్చింది. సరిగ్గా 50 రోజుల్లో ఆ గవర్నమెంట్ పడిపోయింది. లిజ్ ట్రస్ గవర్నమెంట్ ఇంగ్లాండ్ లో ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది డెమోక్రసీ. 50 రోజులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం 50 రోజులు పడిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ఓడించేది ఓటర్లా, మార్కెటా? మార్కెట్ ఓడించేది అయితే డెమోక్రసీ ఎన్నికల ప్రాసెస్ కి ఉన్న విలువ ఎంత? బోగసే కదా. బోగస్ అంటే మళ్ళీ బోగస్ అంటే కార్ల్ మార్క్స్ వచ్చేస్తాడు.
బోగస్ అండు. ఇన్ని లోపాలు ఉన్నాయి అంటాడు. ఇక్కడ జాయింట్ అనుకున్న లిమిటేషన్ అది. కార్ల్ మార్క్స్ హద్దుల వరకు వెళ్తాడు, ఆ సరిహద్దు వరకు వెళ్తాడు, అక్కడ టచ్ చేయడం భయపడతాడు, కొంచెం వచ్చి ఇంకా మనం సర్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి అని చెప్తాడు. అలాగే జపాన్ కూడా చాలా డబ్బు ఇవన్నీ నిలబెట్టడం కోసం ప్రపంచ మార్కెట్లో ఆర్థిక ఎకనామిక్ మార్కెట్ చాలా ప్రయత్నాలు చేసింది, చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆయన కుదరలేదు. అయితే చైనా గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాన్ డాన్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడు. చైనా చిత్రమైన దేశం, అది డెమోక్రాటిక్ దేశం కాదు. డెమోక్రాటిక్ దేశం కాదు కాబట్టి అది చెడ్డ దేశం అంటాను వీళ్ళే. డెమోక్రాటిక్ కంట్రీ కాదు, కానీ చైనా ప్రజాస్వామ్య దేశాల కంటే గొప్పది. అక్కడ ఎన్నికలు లేవు, ప్రభుత్వానికి ప్రజల అనుమతి లేదు, రాజకీయ పోటీ లేదు, చైనాలో ఏమీ లేదు, డెమోక్రాటిక్ ప్రాసెస్ లేదు. కానీ పరిపాలన సామర్థ్యం ఉంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, అమలు చేయడంలో కానీ, ఫలితాలు ఇవ్వడంలో కానీ చైనా చాలా ముందు. దాన్ని ఎలా చూద్దాం? టోటల్లీ డెమోక్రాటిక్ ప్రాసెస్ ఆబ్సెంట్, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్ని దేశాల్లో చాలా డెమోక్రాటిక్ ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎన్నికైన ప్రభుత్వం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఒక చిత్రమైనటువంటి కేసు చైనా. ఈ మాట గుర్తు చేస్తాను. పరిపాలన సామర్థ్యం అంటే నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం, ఫలితాలు ఇవ్వడంలో ముందుంది అది. కానీ ఒక అసౌకర్యమైనటువంటి ఎగ్జాంపుల్ చైనా డెమోక్రసీకి అంటే చైనా ముందు ఉంది, డెఫినెట్లీ ముందుకెళ్తుంది. జాన్ లాక్ మళ్ళా 300 ఏళ్ల క్రితం ప్రజల సమ్మతి లేకుండా అధికారం నైతికంగా చెల్లదు అన్నాడు. నిజమే, చైనాలో ప్రజల మద్దతు ఉందో లేదు మాకు ఉన్నది ఒకటే పార్టీ, అది ఒకటే పోటీ చేస్తుంది, అది ఒకటే గెలుస్తుంది. సో డెమోక్రాటిక్ ప్రాసెస్ ఎన్నికలు పాడు లేవు అక్కడ. ప్రజల సమ్మతి ఉన్నా ప్రభుత్వం చెడు నిర్ణయాలు తీసుకుంటే ఎట్లాగా, ప్రజల సమ్మతి లేకున్నా ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా? ఈ రెండింటిని విడిగా చూడాలి కదా. చైనా రెండో దానికి మంచి ఎగ్జాంపుల్ కదా. అంటే అర్థం ఏంటంటే కన్సెంట్, తెలుగులో సమ్మతి అంటాం కదా, కన్సెంట్, కాంపిటెన్స్, సామర్థ్యం రెండు ఒకటి కావు, రెండు వేరు వేరు. కన్సెంట్ వేరు, సామర్థ్యం వేరు, రెండు ఒకటి, అది వేరే కదా, చాలా గొప్ప విషయం, గొప్ప రిజల్ట్ వస్తుంది. కానీ కొన్ని చోట్ల కన్సెంట్ ఉంటుంది, సామర్థ్యం లేదు. కొన్ని చోట్ల సామర్థ్యం ఉంటుంది, కన్సెంట్ లేదు. ఈ ఇంకా సుడో డెమోక్రాటిక్ పాలిటిక్స్, దాని గురించి కూడా మంచి చర్చ చేస్తాడు ఆయన. ఇక్కడ కూడా మళ్ళా కార్ల్ మార్క్స్ని పూర్తిగా అనుసరించాడు, కానీ మార్క్స్ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు మళ్ళీ తనే ప్రాణం పోస్తాడు. భారతదేశంలో ఎన్నికలు అత్యంత పోటీగా జరుగుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, నాయకులు మారుతారు, కానీ దేశ ఆర్థిక నిర్మాణం, మూలధన పంపిణీ, కార్పొరేట్ ప్రభావం, సంపద కేంద్రీకరణ వంటి అంశాలు ఏ మార్పు వస్తుందా? ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్, జగన్ గవర్నమెంట్ ఉండగా ఆదాని పవర్ వాళ్లకు చాలా హై ప్రైస్, వెరీ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి పవర్ కొంటాము 25 ఏళ్ళకి చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నాం. 25 ఏళ్ళు 10 వాట్ ఎవర్ మేబీ. మేము అధికారంలో రాగానే ఆ పవర్ అగ్రిమెంట్ ఇచ్చి పడేస్తాం అని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు చెప్పారు అప్పట్లో. అలాగే జగన్ ఉండగా ఆదాని కంపెనీకి ఓ డేటా సెంటర్ పెట్టడానికి స్థలం విశాఖపట్నంలో ఇచ్చారు. దాని మీద కూడా వ్యతిరేకత అప్పట్లో వచ్చింది. అది గవర్నమెంట్ మారింది. ఆదాని పవర్ సప్లై కాంట్రాక్ట్ ఈ గవర్నమెంట్లో కూడా కొనసాగుతుంది. చాలా హై కాస్ట్ పెట్టారు, చాలా ఎక్కువ రేటు, 2 times 3 times ఎక్కువ పెట్టేశారు. దానివల్ల వేల లక్ష కోట్ల రూపాయల నష్టం, ప్రజల మీద అదన భారం అని టీడీపీ చెప్పింది. ఇప్పుడు టీడీపీ పవర్లో ఉంది, దాన్ని ఆ కాంట్రాక్ట్ రద్దు చేయకపోగా డేటా సెంటర్కి జగన్ ఇచ్చిన స్థలానికి ఇంకో 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు స్థలాన్ని పెంచి గూగుల్ డేటా పేరుతోటి దాన్ని ఇప్పుడు కడుతున్నారు. గూగుల్ డేటా అని పైకి చెప్తున్నారు, నిజానికి అదే ఆదాని డేటా కూడా. వాళ్ళిద్దరు ఇండియన్ ఫ్రాంచైజ్ ఆదాని గ్రూప్. దాన్ని మారింది ఏమిటి? నేను మారింది అది ఇంట్లో. కానీ ప్రజలకు తృప్తి ఉంది, గవర్నమెంట్ నచ్చలేదు అని ఓడించేసాం, మనకి ఈ గవర్నమెంట్ నచ్చింది గెలిపించేసాం అనే ప్లస్ కన్సర్న్ ప్రజలకు ఉంది. నచ్చని గవర్నమెంట్ పడగొట్టేసామని. కానీ ఏం మాట్లా, ఆర్థిక వ్యవస్థ ఏమీ మాట్లా, ఆర్థిక విధానాలు ఏమి మాట్లా, ఎవరికి బెనిఫిట్ పొందాలో వాళ్ళు పొందుతూనే ఉన్నారు. కోపం ఎవరి మీద చూపెడుతున్నాం మనము? జగన్ మీద, చంద్రబాబు నాయుడు మీద చూపెడుతున్నాం. హ్యాపీ
పెట్టుబడిదారులు చాలా హ్యాపీ. పెట్టుబడిదారుల మీద కోపం రావడంలా మనకి. అయితే జగన్ మీద కోపం వస్తున్నది, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కోపం వస్తుంది, రేవంత్ రెడ్డి మీద కోపం వస్తుంది, లేదా కేసీఆర్ మీద కోపం వస్తుంది. కానీ ఒకటే పద్ధతి అక్కడ కూడా అంతే కదా. జాన్ డాన్, అయ్యా 1 అవర్ అయిపోయింది, నీకు 10 నిమిషాలు మాట్లాడవచ్చా? హలో హలో, Yes, sir. మాట్లాడొచ్చు. Yes, sir. Continue, sir. Continue. 10 నిమిషాలు లేట్ గానే మొదలుపెట్టాం కదా మనం, ఓకేనా? పర్లేదు sir. ఫినిష్. జాన్ డాన్ మనకంతా తెలుసు, ఈజ్ ఎ ప్రొఫెసర్ కింగ్ కాలేజీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చాలా కాలం పనిచేశాడు. ఆయన పైగా పొలిటికల్ సైన్సెస్ చెప్పినటువంటి ప్రొఫెసర్. ఆయనే యూనివర్సిటీల మీద చాలా విమర్శ పెడతాడు. ఎందుకంటే యూనివర్సిటీలు చెప్పేదానికి ప్రపంచానికి సంబంధం లేకుండా పోతున్నాయి. మేము రాజకీయ శాస్త్రవేత్తలు ఎన్నికలు, పార్టీలు, రాజ్యాంగాల గురించి చాలా మాట్లాడతాం, వాటి ఆదర్శాల గురించి. కానీ మానవ జాతిని బెదిరిస్తున్నటువంటి అసలు ప్రమాదాలపై తగినంత దృష్టి పెట్టడం లేదు. మేము విడిగా చూస్తున్నాం రెండు కూడా. క్లైమేట్ చేంజ్ మీద కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్ మీద కానీ, న్యూక్లియర్ రిస్క్ మీద కానీ, టెక్నాలజికల్ కెటాస్ట్రఫీస్ గురించి కానీ ఈ అంశం రాజకీయ శాస్త్రం అసలు తన పరిధికి అవగాహన ఉంచుంది. యూనివర్సిటీ నిజమైన అర్థం ఏమిటి? విశ్వవిద్యాలయాలు అనే దానికి అర్థం ఏమిటి? మానవ జాతిని ప్రకృతి నుండి కాపాడటం కదా. ఏ విధంగానైనా సరే ప్రకృతికి మానవ జాతికి ఉన్నటువంటి ప్రమాదాలని, ముప్పులని సరిదిద్దడం కోసము, సక్రమంగా ఉంచడం కోసము, రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం యూనివర్సిటీస్ చేయాలి. అది ప్రజలు పంచాలి. ఆ పని యూనివర్సిటీ చేయడం లేదు అంటాడు. మరి పొలిటికల్ సైన్సెస్ని ఇంకా తిడతాడు ఆయన. అండ్ తను పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయింది కూడా. ఒక రకమైన ఆత్మవిమర్శ లాంటిది. ఇంకా ముగింపుకు వస్తాడు, ఒక తాత్విక ముగింపుకు వస్తాడు. అలాంటి దానికి వస్తాడంటే ముందే అనుకున్నాం కదా, దీని టైటిల్ ఇది కదా, బ్రేకింగ్ డెమోక్రసీ స్పెల్ కదా. ఇది మాయని, ఓ భ్రమని, మాయని బదలు కొట్టాలి, మాయనుడు బయటపడాలి, అప్పును కూడా బయటికి తీసుకురావాలి. ఆయన ప్రజాస్వామ్యాన్ని విమర్శించాడు. అయితే మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాల పరిమాణాన్ని చూపిస్తూ ప్రజాస్వామ్య పరిమితులను గుర్తు చేస్తాడు. ఎందుకంటే మానవాళి పర్యావరణ, రాజకీయ ఆత్మ వినాశనాన్ని, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటాం మనం, దాన్ని ఎదుర్కొంటుంది. మనిషిని ప్రకృతిని నియంత్రించే శక్తిని పెంచుకున్నాడు కానీ తనను తాను నియంత్రించుకునే జ్ఞానాన్ని అదే స్థాయిలో పెంచుకోలేదు అని ఒక ఫిలాసఫికల్ స్టేట్మెంట్ ఇస్తాడు. మనిషి నిజమే అప్పర్ హ్యాండ్ అవుతున్నాడు ప్రకృతి మీద, ప్రకృతిని నియంత్రించగలుగుతున్నాడు, కానీ తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. మనిషి కాకుండా పోతున్నాడు. మనిషి కాకుండా పోతున్నాడు. భలే ఒక మాట ఉంటుంది, ఏ స్పీసీస్ ఫేసింగ్ సెల్ఫ్ ఎక్స్టర్మినేషన్ హ్యాస్ రీజన్స్ ఫర్ ఆల్టరింగ్ ఇట్స్ బిహేవియర్. తన ఆత్మనాశనం జరిపోతున్నటువంటి ఒక జాతి తన ప్రవర్తన ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకోకపోతే ఏమవుతుంది, అది అంతరించిపోతుంది. డైనోసార్లను ప్రకృతి నాశనం చేసింది, అనేక జీవజాతులను కూడా ప్రకృతి అంతం చేసింది. కానీ మొదటిసారిగా మానవ జాతి తనను తాను నాశనం చేసుకునే శక్తిని సంపాదించింది అంటాడు. ఇది కూడా ఆయన ఒక రకమైనటువంటి ఒక ఆవేదన, బాధతో కూడినటువంటి వారు అంతా చివరికి వచ్చేటప్పటికి ఆయన ఇలా జరిగిపోతుంది అనుకుంటాడు. నాకైతే ఒక షాయరీ గుర్తుకొచ్చింది ఇది అయితే చదువుతున్నప్పుడు. దేవుడే మనిషి సంఘజీవి వగేరా అని మనం అనుకుంటాం. సంఘజీవి మాట్లాడు, సంఘజీవి ఉంటున్నాడు మనిషి, అసలు సంఘజీవి ప్రవర్తిస్తున్నాడు ఎక్కడైనా కానీ? మనం ఎవరైనా చూసామా ఇటీవల కాలం సంఘజీవులుగా? సంఘాలుగా అయినా పనిచేస్తున్నారా మనుషులు? సంఘజీవి అంటే చాలా విస్తృత అర్థమవుతాం. సంఘాలుగా, ఆర్గనైజేషన్గా, సోషల్ బీయింగ్ పెద్ద చాలా విస్తృతమైన సోషల్ బీయింగ్ అనేది. అలా కాకుండా ఒక అసోసియేషన్ మెంబర్గా అయినా మనిషి ఉంటున్నాడా? రెగ్యులర్ ఒక అసోసియేషన్ మీటింగ్ మనిషి అటెండ్ అవుతున్నాడా? అప్పుడప్పుడు ఒక అసోసియేషన్ సభ్యులు కలుస్తున్నారా? ఎవరైనా ఒక సంఘ సంస్కృత మాట్లాడతాను లేకపోతే సోషల్ వర్కర్ మాట్లాడతానంటే 10 మంది పోగవుతున్నారా? 10 మంది కూడా తామే సోషల్ వర్కర్ కూడా. ఈ 10 మంది ఉపన్యాసకులు కొత్త రకం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు బహిరంగ సభలు ఉండేవి, అవి పోయినాయి. ఆ తర్వాత హాల్ మీటింగ్స్ వచ్చినాయి, ఇప్పుడు అవి పోయినాయి. ఒక 20 మంది వస్తారు, 20 మంది కూడా స్పీకర్లే.
ఒకటి మాట్లాడితే 19 మంది ఉంటారు, 19 మాట్లాడితే ఆ ఒకడు వినాలి. అక్కడికి వచ్చేసిన ఫ్యామిలీ సిస్టమ్ కూడా అట్లే వచ్చేసింది. జాయింట్ ఫ్యామిలీస్ పోయినాయి, ఇంకేదో ఫ్యామిలీస్ పోయినాయి, వచ్చిన స్మాల్ ఫ్యామిలీస్, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్, ఇంకా అంతకన్నా ఇప్పుడు సింగిల్ పర్సన్ ఫ్యామిలీస్ వచ్చినాయి. సింగిల్ పర్సన్స్ ఇక జనాభా దేశం పెరిగిపోతున్నది. మీరు జనాభా లెక్కలు చూస్తే ఆ విషయం ప్రతి 10 ఏళ్లకి ఒక 15-20% పెరిగిపోతుంది. సింగిల్ ఉమెన్, సింగిల్ పర్సన్ ఉన్నటువంటిది, అన్మ్యారీడ్ పర్సన్ ఏజ్ వచ్చినా సరే వీళ్ళని పెరిగిపోతున్నారు, ఒంటరి వాడైపోతున్నారు. దీన్ని ఎద్దేవా చేస్తూ ఆయన ఒక షాయరీ రాశాడు, దాన్ని కోట్ చేస్తూ నేను ఎండ్ చేస్తాను. జిస్కా కోయి నహీ హోగా ఉస్కా మొబైల్ ఫోన్ హోగా, जिसके पास मोबाइल फोन होगा वो किसी का भी नहीं होगा. ఒక మనిషిని ఎవరు పట్టించుకుపోయినా సరే అతన్ని మొబైల్ ఫోన్ పట్టించుకుంటుంది. ఎవరి దగ్గరైనా సరే మొబైల్ ఫోన్ ఉంటే వాడు ఇంకెవరికి కాకుండా పోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా, ఇంతసేపు విన్నందుకు గాను. నాకు వీళ్ళంత వరకు ఆ విషయాలని, ఆ 4th చాప్టర్ విషయాల్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో ఒక సెంటెన్స్, ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి, మార్క్స్ ప్రజాస్వామ్యాన్ని చీల్చి చెండాడాడన్నారు. తర్వాత పెట్టుబడిదారీవాదం వర్గ సమాజం ప్రజాస్వామ్యంలో స్థిరంగా ఉంటాయన్నారు. జాన్ డన్ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని సమర్థించడు, అలాగని ఖండించడు అని కూడా అన్నారు. పరిపాలన పరిపూర్ణమైనది కాకపోయినా ప్రజాస్వామ్యం పరిపాలనా విధానంగా గొప్పది, ఇది ఈయన అన్నది. తర్వాత మీరు అంటే ప్రస్తుతానికి మీరు రాలేదేమో అని నాకు అనిపించింది. అంటే ప్రస్తుతం భారతదేశ పరిస్థితికి మీరు వస్తారేమో అనుకున్నాను. అఫ్ కోర్స్ మీకు డెఫినెట్ అభిప్రాయాలు కూడా ఉంటాయి, కానీ మీరు దానిలోకి వెళ్ళలేదు. అయితే దాని మీద నాకు ఏమనిపిస్తుందంటే, ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ నా ఉద్దేశంలో ప్రస్తుతం నడుస్తున్నది మన దేశంలో అర్థశాస్త్రం మోడల్ అండి. మనం పూర్తిగా ప్రజాస్వామ్యం నుంచి ఇంకా చాలా వెనక్కి వెళ్ళాం. బహుశా 3rd century BC అనుకుంటాను అంటే అంటారు అర్థశాస్త్రం. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే మనం అర్థశాస్త్రం మోడల్ ఇప్పుడు అమలు జరుగుతోంది. అది పూర్తి స్థాయిని అందుకోవడానికి కూడా ఎంతో టైం పట్టదని నేను అనుకుంటున్నా. తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించింది, జాన్ డన్ ఇండియా భారతీయ ప్రజాస్వామ్యం మీద చాలా పాజిటివ్ గా మాట్లాడడం. అది బహుశా ఇక్కడ చరిత్ర, దీని మూలాలు ఇవి తెలియకపోవడం అందుకు కారణమేమో, అంటే అధ్యయనం లోపం ఏమైనా ఉందేమో. అఫ్కోర్స్ నేను అనగలిగిన వాడిని కాదు అంత మాట, కానీ కేవలం మన మధ్యలో షేర్ చేసుకుంటున్న ఒపీనియన్ మాత్రమే. తర్వాత సివిల్ సొసైటీ బలహీన పడిపోవడం గురించి మాట్లాడారు. ఫ్యాక్ట్ అది. సివిల్ సొసైటీ కొంతైనా మొన్నటిదాకా కొంత ప్రజాస్వామ్యాన్ని కొనవూపిరితో ఉండడానికి కొంత కాంట్రిబ్యూట్ చేసింది, కానీ ఇప్పుడు సివిల్ సొసైటీ బలహీనపడింది. దీని అంతటికీ కారణం ఒకటేను, అర్థశాస్త్ర మోడల్ వైపు పెడుతోంది. తర్వాత యాక్చువల్ గా అంటే నేనేమనుకుంటా, మీ ప్రసంగం వింటుంటే నాకేమనిపించిందంటే, అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఎలా కొనసాగగలిగింది, ఇది ప్రజాస్వామ్యం ఘనత కన్నా కూడా భారతదేశంలో ఉండే వైవిధ్యమే భారత ప్రజాస్వామ్యానికి రక్షణగా మారిందని నాకు అనిపించే భావన. అంటే ఉదాహరించారు, చాలా చోట్ల నియంతృత్వాలు ఉన్నటువంటి దేశాల్లో కూడా నియంతృత్వాలను కూల్చినప్పటికీ కూడా అక్కడ ప్రజాస్వామ్యం రాలేదని అన్నారు చూడండి. దాని మీద నాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండడానికి కారణం ఇక్కడ వైవిధ్యం, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని వైవిధ్యం రక్షించింది, ప్రజాస్వామ్యం వైవిధ్యాన్ని రక్షించడం కాదు. అంచేత స్వాభావికంగా ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యమే భారతదేశానికి రక్షణగా మారిందని నాకు అనిపించింది. అది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ స్వాభావికంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని చెరచి
అప్రజాస్వామికత వైపు నెట్టేటటువంటి ప్రయోగం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు మనం దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున భారతదేశం ఒక ప్రయోగ వేదికగా ఉంది. అంటే ఇక్కడ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి వైవిధ్యము, దానికి అది దోహదం చేసేటువంటి ప్రజాస్వామ్యాన్ని చెరిచివేసి దానికి భిన్నమైనటువంటి ఏకపక్ష ధోరణుల వైపు నడిపేటటువంటి ప్రయోగం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అది ఒకటి నాకు అనిపించింది. తర్వాత డెమోక్రసీ వర్సెస్ గ్లోబల్ మార్కెట్ అని జాండన్ అన్న సంగతిని ఆయన కోట్ చేశారు. అయితే నాకు ఇది ఎగ్జాగరేషన్ ఏమో అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాలను మేనేజ్ చేయడం కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్స్ చేయవలసినటువంటి పనుల్లో ఒకటి. ఇది గ్లోబల్ మార్కెట్ అవనండి, ఇది మేనేజ్ చేయడం అనేది గవర్నమెంట్స్ పరిధిలో ఉంటుంది. డెమోక్రసీ గ్లోబల్ మార్కెట్ కి వ్యతిరేకము అనిగా చిత్రించడం అంటే ఇప్పుడు మనకి టెక్నాలజికల్ గా ఇంకా రవాణా సదుపాయాల రీత్యా దేశాలన్నీ దగ్గరైనటువంటి పరిస్థితిలో మార్కెట్ కూడా గ్లోబలైజ్ అవ్వడం అనేది చాలా సహజమైన పరిణామం కాదా? అంటే నేను సందేహంగానే నేను దీన్ని వ్యక్తం చేస్తున్నాను. దాన్ని డెమోక్రసీ వర్సెస్ గ్లోబల్ మార్కెట్ అనడం అనేది ఎంతవరకు సమంజసము? అది ఎగ్జాగరేషన్ అవదా? అసలు మార్కెట్ కిను గవర్నమెంట్స్ కి సంబంధం లేని దశ ఎప్పుడైనా ఉందా? ఎందులోనైనా ఉందా? ఇప్పుడు చైనాలో మటుకు ఉందా? అంచేత ఇది ఇంకొంచెం ఆలోచించాల్సిన విషయం ఏమో అని నాకు అనిపించింది. తర్వాత చైనా గురించి ఆయన అన్నది, చైనా ప్రజాస్వామ్య దేశాల కంటే గొప్పది, పరిపాలనా సామర్థ్యం ఉంది, దాన్ని ఎలా చూద్దామని చెప్పి అన్నారు. నిజంగా భారతదేశం ఇప్పుడు అటే పెడుతోందండి. చైనా మోడల్ వే పెడుతోంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సామర్థ్యం, పరిపాలనా సామర్థ్యం, కాంపిటెన్స్. అంచేత ఇప్పుడు డెవలప్మెంట్ అనేటటువంటి అనేది ఒక గొప్ప స్లోగన్ అయింది కదా. అంచేత పరిపాలన కాంపిటెన్స్ ఉండొచ్చు ఇప్పుడు కూడా మన దగ్గర కూడా, కానీ అది మరి సరైన మార్గంలో పెడుతున్నట్టుగా మనం భావించగలమా అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. తర్వాత కాన్సెన్సస్ ఉన్న చోట కాంపిటెన్స్ ఉండదు, కాంపిటెన్స్ ఉన్న చోట కన్సెన్సస్ ఉండదు అనేటటువంటిది అన్నారు. అయితే కాంపిటెన్స్ అవసరమే కానీ, అయితే మనిషికి ప్రజాస్వామ్యం ఏమిస్తుంది? మనిషి స్వతంత్రంగా ఆత్మ గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో తనదైనటువంటి అన్ని రకాల స్వేచ్ఛలను అనుభవించేటటువంటి ఒక స్థితి ఇస్తుంది. ఇది లేనప్పుడు ఎంత గొప్ప పరిపాలనైనా, ఎంత కాంపిటెంట్ పరిపాలనైనా మనిషికి అంటే ఇప్పుడు మన అనుభవాన్ని బట్టి, ఇప్పుడు మనం ఈ రోజున ఇక్కడ మీటింగ్ పెట్టుకుని మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే, ఎటువంటి అభిప్రాయాలైనా ప్రకటించుకోగలుగుతున్నాం అంటే, ఆ స్వేచ్ఛ మీకు కేవలం కాంపిటెన్స్ మాత్రమే ప్రధానం అనుకునే దానికే ప్రాముఖ్యం ఇచ్చే చోట అది ఉంటుందా? ఇటువంటి స్వేచ్ఛ విలువకి ఏ విలువైనా తొలతూగుతుందా అనేటటువంటి ఒక డౌట్ లాంటిది నాకు కలిగింది. చివరిగా జాండన్ అన్న మాటని, ప్రకృతిని జయించాడు కానీ మనిషి తనను తాను జయించలేకపోతున్నాడు, ఎప్పుడూ లేనంత ఆత్మ వినాశనాన్ని తెచ్చుకుంటున్నాడు అని అన్నారు. అది చాలా వాస్తవం. అది ఖచ్చితంగా ఆ విషయంలో అందరూ ఏకీభవించాల్సిన విషయమే. అందులో ఇది వింటున్నప్పుడు నాకు భాగవతంలో ఒక పద్యం గుర్తొచ్చింది. డానీ గారు కూడా షాయిరీ ఒకటి కోట్ చేశారు. నాకు పద్యం గుర్తొచ్చింది. లోకములన్నీయున్ గడియలోన జయించితివి, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. అంటే లోకాలన్నీ గడియలో జయించావు కానీ నీ ఇంద్రియాలను, చిత్తాన్ని గెలవలేకపోతే. అలాగే జస్ట్ ఒక సామ్యం కింద గుర్తొచ్చింది అది. ప్రకృతిని జయించాడు కానీ మనిషి తనను తాను జయించలేకపోతున్నాడు అనేది చాలా వాస్తవమైనటువంటి అభిప్రాయం. అది మొత్తం మీద చాలా అద్భుతమైన, చాలా అవగాహన కలిగించేటటువంటి ప్రసంగం డానీ గారిది. మా ఉపన్యాసాన్ని ఇంత డీటెయిల్ గా వినడమే నాకు బోర్డు ఆనందాన్ని కలిగేస్తుంది. మొదటి విషయం అంటే ఆ సై వ్యక్తులు ఉపన్యాసాన్ని అంత డీటెయిల్ గా చాలా కోట్ చేశారు నేను చెప్పిన దాని వారు. అది ఒకటి. రెండోది ఏంటంటే వారు చెప్పినటువంటి అసంతృప్తిని నేను ఆమోదిస్తున్నాను.
భారతదేశం యొక్క వర్తమాన రాజకీయాలు లేదా ఆర్థిక ఎజెండాలు తీసుకోలేదు. కానీ నా అభిప్రాయం ఏమిటో వర్తమాన రాజకీయాల మీద, ఆర్థిక వ్యవహారాల మీద నేను రాసిన ఆర్టికల్స్ అన్నింటిలో మీకు తెలుసు. అది నేను జాన్ డన్ వరకే పరిమితమై ఆ గంటలో దాన్ని సరిపెట్టడమే నాకు చాలా కష్టం ఉంది. అదే ఇండియన్ పాలిటిక్స్ లో, ఇండియన్ ఎకనామిక్స్ లో వారి అర్థశాస్త్రం అన్నట్టుగానే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి భారత వ్యవస్థ మీద. నేను కావాలనే అక్కడికి అప్లికేషన్ అక్కడ తీసుకురాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ భాస్కర్ గారు. అంటే డన్ అభిప్రాయాల్ని, డన్ ఎలా డెమోక్రసీ నుంచి ఎలా అతను నిరాశ డిజల్యూషన్ అయ్యాడు, అంటే హౌ హీ ఫెల్ట్ దట్ డెమోక్రసీ జస్ట్ స్లోగనరింగ్ కి స్లోగన్ గా మాత్రం మిగిలిపోయింది అనే స్థితికి వెళ్ళిపోవడాన్ని చాలా బాగా వివరించారు. చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ అంటే బిఫోర్ ఐ జస్ట్ గో, భాస్కర్ గారు రైట్ చేసిన అత్యంత ముఖ్యమైన ఆస్పెక్ట్ ఇందాక ఏమన్నారంటే ప్రెసెంట్ కండిషన్ లో మన దేశానికి వస్తే, అంటే ఆల్దో ఇట్ ఈస్ నౌ గ్లోబల్ ఫినామినన్ అయిపోయింది. అంటే డెమోక్రసీ గురించి మాట్లాడడం అనేది ప్రపంచీకరణలో భాగం అయిపోవడం, చాలా రకాలైన మార్పులను మనం చూసాం. అయితే డెమోక్రసీ టర్మ్ ఓన్లీ రాజకీయాలకి మాత్రమే పరిమితం అవుతుండడం, అంటే రాజకీయ ప్రాసెసెస్ కి మాత్రమే పరిమితం అవుతుండడం, ఆర్థికత అనేది తన ఉచ్చును, అంటే ఆర్థిక వ్యవస్థలు తన ఉచ్చును బిగిస్తూ తన కంట్రోల్ తన నియంత్రణని కొనసాగిస్తూ అప్రతిహతంగా ఆర్థికత అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ పొలిటికల్ వేవ్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆర్థికత అనేది తన ఎస్పెషల్లీ క్యాపిటలిస్ట్ ఆర్థికత అనేది అప్రతిహతంగా గత 2.5 శతాబ్దాలుగా కొనసాగుతుండో మనం ఈజీగా గమనించాం. మన ఇండియాకి వస్తే సిటిజన్ పార్టిసిపేషన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, పొలిటికల్ ఈక్వాలిటీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ కూడా డెమోక్రసీకి అత్యంత ముఖ్యమైన అంశాలు, లేదా ఇవి డెమోక్రసీని నిర్ధారిస్తాయని మనం అనుకుంటే, ప్రతి ఒక్క దానిలో కూడా ఈ ప్రస్తుతంలో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో ప్రజాస్వామ్యాన్ని నిర్ధారించే ఈ 7 సూత్రాలు, ప్రతి సూత్రాన్ని కూడా ప్రస్తుతంలో వైలేట్ అవుతుండడం మనం గమనించవచ్చు. దెర్ ఇస్ నో సిటిజన్ పార్టిసిపేషన్, ఎక్కడా కూడా సిటిజన్ వాయిస్ లేదు. ఎంతసేపు మన పాలకుల భజన, లేదంటే అతి కొద్ది మంది మైనారిటీ సమూహాల యొక్క నిస్సత్తువతో కూడిన వాయిస్లు, లేదా అవి కూడా ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేనింత సద్దుమణిగిపోయిన వాయిస్లు నాయిస్ గా మిగిలిపోతున్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కంప్లీట్ గా ఫర్గాటన్. ఇండియాలో చాలా క్లియర్ గా తెలుస్తున్నది. ఎలక్టోరల్ ఆటోక్రసీ అనే ఒక టర్మ్ ఒకటి వస్తున్నది. ఇంకా దీన్ని డెమోక్రసీ అని మనం పిలుచుకుంటామా లేదా అనేది మన విజ్ఞతగా వదిలేయచ్చు. అండ్ దెన్ రూల్ ఆఫ్ లా ఎంతలా వైలేట్ అవ్వబడుతున్నది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ దేశపు యువతని కాక్రోచెస్ అని పిలిచేంత స్థాయికి వెళ్ళిపోతున్నాం చూసాం మనం. అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఈ ప్రజల్ని వెంటాడి చంపుతాం ప్రజలు, లేదా ఉద్యమకారులు, లేదా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిసెంట్ అగైన్స్ట్ స్టేట్, వాళ్ళు మేము వెంటాడి చంపుతాము, దానికి ఒక పేరు పెట్టి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి మూలలో వెతికి వారి కోసం హై టెక్నాలజీ అంతా ఉపయోగించి చంపడం, లేదా అత్యంత కిరాతకమైన పద్ధతులను అనుసరిస్తూ చేయడం అనేది మనం చూసాం. సో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకోకపోవడమే బెస్ట్. 80 ఏళ్ల పైబడిన వృద్ధుల్ని జైళ్లలో బంధించి పూర్తి అంగవైకల్యం పొందిన ప్రొఫెసర్ సాయిబాబా గారు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టి ఆయన బెయిల్ వచ్చి ఆయన చనిపోయారు అన్ఫార్చునేట్లీ. అండ్ దెన్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది కంప్లీట్ గా మర్చిపోయాం మనం. ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ కి, లేకపోతే సిబిఎస్ఈ 12th ఎగ్జామ్ కి రెస్పాన్సిబుల్ అని మాట్లాడే స్థితి ధర్మేంద్ర ప్రధాన్, మీ విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ మాట్లాడడం చూసాం మనం. And then political equality. There is no political equality now. Muslims are others in this country. Right now, at this present, there is no political equality among any groups. Muslims are others. అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయబడి, విపరీతమైన హేట్రెడ్ ని, ద్వేషాన్ని 24 గంటలు స్ప్రెడ్ చేసే గ్రూపులు, సంస్థలు, ఐటీ సెల్స్, ఇది మెయిన్ స్ట్రీమ్ గా బాగా విజ్ఞానం ఉన్నది అనిపించే లాంటి వ్యక్తుల్లో కూడా అత్యంత బలంగా ప్రబలిపోవడం. అంటే చాలా ఈజీగా బెంగాల్ లాంటి ప్రదేశంలో, అంటే మోస్ట్ లెఫ్టిస్టిక్ థాట్ ఉన్న ఒక ప్రదేశంగా ఒకప్పుడు మనం గుర్తించిన బెంగాల్లో ఇంతలాంటి ముస్లిం హేట్రెడ్ ని స్ప్రెడ్ చేయగలిగినప్పుడు దెర్ ఈస్ నో ఎండ్ టు దిస్. ఇక్కడ పొలిటికల్ ఈక్వాలిటీ అనేది మర్చిపోవడం, ఇంకా సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవ్రీథింగ్. ఇంకా దెర్ ఈస్ నో బడీ ఇన్ ఇండియా రైట్ నౌ. దెర్ ఈస్ ఓన్లీ one person who is responsible, who takes all the credit and all the criticism goes to the opposition. రాహుల్ గాంధీకి, లేకపోతే ఇంకా మిగిలిన ఎవరుంటే వాళ్ళు, అంటే ఇంకెవరు లేరు అంత స్పష్టంగా కనిపించడానికి అపోజిషన్ లో రాహుల్ గాంధీ తప్ప. సో కాబట్టి రాహుల్ గాంధీకి మొత్తం విమర్శలన్నీ, రాహుల్ గాంధీకి క్రెడిట్ అంతా మహానుభావుడికి చెందేటట్టు ఇది మన ప్రజాస్వామ్యం మనుగడ ఈ రోజు. కాబట్టి దీన్ని మనం ప్రజాస్వామ్యం
పిలుచుకోవడం ఎంతవరకు విజ్ఞత అనేది మనకే వదిలేద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫైట్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. చాలా థ్యాంక్స్ డానీ సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండ్ వీ రియలీ ఎంజాయ్డ్. సో థ్యాంక్ యూ ఫర్. అండ్ ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ క్వశ్చన్ ఆర్ క్లారిటీ ఫ్రమ్ డానీ సార్. ఇందాక చైనా ఎగ్జాంపుల్ చెప్తూ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్స్ లేకపోవడం వల్ల అక్కడ డెమోక్రసీ లేదు, బట్ దెన్ కన్సెంట్ అండ్ దెన్ ఎఫిషియన్సీ రెండింటి మధ్య ఒక కంపారిజన్, ఒక బ్యూటిఫుల్ కంపారిజన్ తీసుకొచ్చారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ వెన్ దెర్ ఆర్ నో ఎలక్షన్స్ ఎన్నికలే లేని సమాజంలో అది పీపుల్ రిప్రజెంటేషన్ కాదు అని మనం ఎలా తీర్మానించగలం అనేది ఇది ఒక పెద్ద సమస్య. అంటే తియనన్మెన్ స్క్వేర్ జరిగింది, చాలా పెద్ద ఎత్తున చైనా అణిచివేతకి పాల్పడింది, చైనా హ్యూమన్ రైట్స్ అనే వాటిని చాలా తొక్కిపెట్టి ఉంచింది. ఇవన్నీ దెర్ ఇస్ నో, దానిలో సెకండ్ థాటే లేదండి. చైనా వెనకేసుకు రావడమే లేదు. చైనా గొప్ప డెమోక్రటిక్ లేకపోతే హ్యూమన్ రైట్స్ ని పెంచి పోషిస్తున్న దేశం అని నేనేమీ భావించట్లేదు. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యానికి మనం ఒక కొలమానంగా భావించడం అనేది చాలా పురాతనంగా 5వ శతాబ్దం BC, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం ఎథెన్స్ లో మొదలైన ఈ ప్రాసెస్ నుంచి ఇప్పటి వరకు ఇదే మనం భావిస్తూ వచ్చాం. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్ యాక్చువల్లీ? అంటే ఇది నిజంగానే కొలమానమా? దీని మీద మనం ఏమైనా సహేతుకమైన చర్చలు చేస్తున్నామా అనేది నా యొక్క సార్ట్ ఆఫ్ డౌట్. నాకు ఆశ్చర్యమైన అర్థంలో మాట్లాడతాడు అక్కడ. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది చైనా వ్యవహారము. అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ తాలూకు ఏ విషయం కూడా చైనాలో లేదు, కానీ పీపుల్ ఆర్ హ్యాపీ, పేదరికం లేదు, జనం ఓవరాల్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎఫెక్టివ్ రిజల్ట్స్ వచ్చినాయి. డెమోక్రసీ నుండి ఏం రిజల్ట్ మనం ఆశిస్తామో అంతకన్నా బెటర్గా చైనా ఉన్నది అంటాడు. కానీ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే అక్కడ లేదంటాడు. రెండవది, ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు గమనిస్తాంటే ఉంటాయి. ప్రజలకు ఆమోదం చైనా దానికి ఉన్నదా అంటే ఉన్నదని అని అనుకుంటాము. దాని మీద ఒకసారి చర్చ చేయాలి. మనం పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్నదే అనుకుంటాను నేను. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా పాటించినటువంటి ఒక ప్రధాన అంశం ప్రపంచం గమనిస్తున్నది ఏమిటంటే ప్రోడక్ట్ తయారు చేసి అమ్మటం చాలా ముఖ్యం. కమోడిటీ లేకుండా ఏం చేస్తాం మనం? నిజానికి మనం వెనుకబాటు మన ఇండియాకి సంబంధించి మనం అమ్మటం ఏం లేదు, మనం దాన్ని ఎప్పుడు దృష్టి పెట్టాలి. 100 ఏళ్ల క్రితము జర్మనీలో 3-4 కార్లు వచ్చినాయి. అవే కార్లు ప్రపంచానికి కార్లు ఇప్పటికీ ప్రపంచం అవే వెళ్తున్నాయి. జపాన్ వచ్చిన కార్లే భారత మార్కెట్ని వెళ్తుంది. జర్మనీ ఆర్ జపాన్ రెండు కార్లే కదా. రోల్స్ రాయ్స్ వగైరా లండన్ కూడా వస్తుంది. మనం ఒక్క కారుని కారని కాదు, ఏ ఏరియాలో కూడా మనం ఇది ఇండియన్ ప్రోడక్ట్. తైవాన్ ఎంత దేశము లేదు, వియత్నాం ఎంత దేశము, చివరికి బంగ్లాదేశ్ ఎంత చిన్న దేశం. మన తొడుగుతున్న బూట్లకి ఎందుకు చూడండి మీరు, దాని మీద మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని రాసుకుంటుంది. అప్రైల్ మార్కెట్లో బంగ్లాదేశ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది బట్టలు బూట్ల విషయంలో. అప్రైల్ మార్కెట్లోను ప్రపంచ బ్రాండ్స్ అన్ని కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో తయారవుతున్నాయి. గూషీలు, సిపిలు, కాల్విన్ అండ్ క్లెన్ ఇవన్నీ కూడా ఆ ఏరియాలో. ఎందువల్లనో మనం సైంటిఫిక్ టెంపర్మెంట్ లేదు, మరొకటి లేదు, కానీ ఒక కమోడిటీ తయారు చేసి ఇంకోటి అమ్మడానికి వీలుగా లేదు. ఇవాళైతే ఇంటింటికి రైతు బజార్లో చైనా వెల్లుల్లిపాయలు అమ్ముతున్నారు. అసలు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కాదు. రైతు బజార్లు ఎలా వస్తాయి? రైతు అమ్మితే తేవాలి. ఇంపోర్టెడ్ వస్తువు ఎట్లా రైతు బజార్కి వస్తుంది? అది ఆ ఏరియాలో చైనా ఒక తెలివిగానే ఎకనామిక్ విషయాల్లో చాలా ముందుకు వెళ్తున్నది. ఓకే సార్, మనకి ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలి, ఈ టైంలో కంటెక్స్ట్ ఏంటి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోలేమో అనిపించింది నాకు. డెమోక్రసీ గురించి జనరల్ గా 2 పరస్పర విరుద్ధమైన బ్లాక్ అండ్ వైట్ అభిప్రాయాలు ఎక్కువ చలామణిలో ఉంటాయి. ఒకటేమో వెస్ట్ నుంచి, ఒకటేమో సాంప్రదాయ మార్క్సిస్ట్ శిబిరం నుంచి. ఒకటి వెస్ట్ ఏమో లిబరల్ డెమోక్రసీ అనేది దాన్ని ఒక ఐడియల్ స్టేట్ గా, ఒక ఆదర్శపూరితమైన వ్యవస్థగా, చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ బెస్ట్ వ్యవస్థగా, ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకొని తీరవలసినటువంటి ఒక వ్యవస్థగా, అవసరమైతే బలప్రయోగం చేసైనా సరే వేరే దేశాల్లోకి ఎగుమతి చేయాల్సినటువంటి ఒక వ్యవస్థగా వాళ్ళు చిత్రిస్తారు దాన్ని. దాన్ని ఒక ఆదర్శం స్థాయికి తీసుకుపోతారు. ట్రెడిషనల్ లెఫ్టిస్ట్ దాంట్లో ఇంక్లూడింగ్ మార్క్స్ తో మొదలుపెట్టి, డానీ అన్న ఇంతకుముందు కోట్ చేసినట్లు బూర్జువాజీ యొక్క కామన్ అఫైర్స్ ని మెయింటైన్ చేసే, మేనేజ్ చేసే ఒక మేనేజ్మెంట్ కమిటీ తప్ప ఏం కాదు బూర్జువా స్టేట్ అని. స్టేట్ గురించి, అది డెమోక్రసీ గురించి డైరెక్ట్ కామెంట్ కాదు, కానీ బూర్జువా స్టేట్ అనేది పాలకవర్గమైనటువంటి పెట్టుబడిదారి వర్గములో ఉండే విభేదాలను పరిష్కరించి మొత్తంగా వ్యవస్థను కాపాడేందుకు దానికి సంబంధించిన వ్యవహారాలను మేనేజ్ చేసేటువంటి ఒక మేనేజ్మెంట్ కమిటీ అది.
డెమోక్రసీ అనేది కొన్ని ఫార్మల్ గా, అంటే రూపంలో, చూడడానికి రూపంలో మాత్రమే పెద్ద పెద్ద ఆదర్శాలు మాట్లాడుతుంది, కానీ అల్టిమేట్ గా అది పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రయోజనాలను కాపాడే పనే స్టేట్ చేస్తుంది అనేటువంటి విమర్శ మార్క్స్ చేస్తాడు. అదే కంటిన్యూ అవుతుంది, మోరార్లెస్ లెఫ్ట్ మూవ్మెంట్ లో అదే ఒపీనియన్ ఉంది. అయితే ఈ రెండు ఎక్స్ట్రీమ్ క్రిటిక్స్ ను కొద్దిగా పక్కన పెట్టి, నిజానికి డెమోక్రసీ అనేది జనరల్ ఉండే అభిప్రాయం ఏమి అంటే, విమర్శించే వాళ్ళలో, ప్రజాస్వామ్యాన్ని విమర్శించే వాళ్ళలో జనరల్ ఉండే అభిప్రాయం ఏమంటే, ప్రజాస్వామ్యం అనేది పెట్టుబడిదారీ వర్గం యొక్క దుష్ట పాలనకు వేసిన అందమైన ముసుగు అనేటువంటి అభిప్రాయం. అది కొన్నిసార్లు అందమైన ముసుగు చినిగిపోయి దాని యొక్క లోపల ఉండేటువంటి దాని క్రూరమైన ముఖం బయటపడుతుంటుంది. అప్పుడప్పుడు బయటపడినప్పుడు ప్రజలు అసంతృప్తి చెందుతారు. అయితే వెంటనే దాన్ని ఏదో విధంగా రిపేర్ చేసి మళ్ళీ ఆ ముసుగును మళ్ళీ కప్పిపుచ్చుతారు. డైరెక్ట్ గా పాలకవర్గం మీదకి ప్రజల కోపం పోకుండా ప్రభుత్వం మీదకి మళ్లించేందుకు కూడా అది ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది. వీటన్నిటిలో కూడా సత్యం ఉంది, అది దాంట్లో ఏం సందేహం లేదు. అయితే ఒక మిస్అండర్స్టాండింగ్ ఏముంది అంటే, డెమోక్రసీని పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్థ తన అవసరాల కోసం తయారు చేసుకున్నటువంటి ఒక సాధనంగా చూడడంలో ఒక సమస్య ఉంది. ఎందుకంటే హిస్టారికల్ గా యూరోప్ లో పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వ్యవస్థగా, ఉత్పత్తి వ్యవస్థగా పుట్టి అదే ఒక ప్రధానమైన వ్యవస్థగా, డామినెంట్ వ్యవస్థగా ఏర్పడే దానికంటే ముందే అక్కడ చారిత్రకంగా ఇంకొక పరిణామం కూడా జరిగింది యూరోప్ లో. దాన్నే మనము ఆధునికత అనేది ఆవిర్భవించడం అంటాం. అంటే సాంప్రదాయకమైన అథారిటీని, అది రాజకీయపరమైన రాజుల అథారిటీ కావచ్చు, లేకుంటే మతపరమైన విషయాలలో, ఆధ్యాత్మిక విషయాలలో చర్చ్ యొక్క ఆధిపత్యం అథారిటీ కావచ్చు, అట్లనే సాంప్రదాయ పండితుల మతాచార్యుల యొక్క ఇంటర్ప్రిటేషన్స్, అంటే ప్రకృతి గురించి, విశ్వం గురించి, మనిషి గురించి, సామాజిక జీవితం గురించి, నైతిక విషయాల గురించి మత సిద్ధాంతాలు, థియాలజికల్ అథారిటీ కావచ్చు, ఇలాంటి అథారిటీలన్నిటినీ క్వశ్చన్ చేస్తూ హేతువు అనేది, హేతుబుద్ధితో వాటన్నిటిని సొంతంగా మళ్ళీ ఆలోచించడము, మనిషిని కేంద్రంగా పెట్టుకొని మనిషి యొక్క స్వయం ప్రతిపత్తి, అటానమీ ఆఫ్ ద ఇండివిజువల్, వ్యక్తి యొక్క స్వయం ప్రతిపత్తిని స్థాపిస్తూ, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రశ్నించకుండా దేన్ని గుడ్డిగా నమ్మరాదు, అన్నిటిని ప్రశ్నించవలసిందే అనేటువంటి, హేతుబద్ధంగా ప్రశ్నించవలసిందే, ఊరిగా గుడ్డిగా ప్రశ్నించడం కదా, హేతుబద్ధమైన పద్ధతుల ద్వారా అన్ని రకాల ఒపీనియన్స్ ని విమర్శించాల్సిందే, క్రిటికల్ గా పరిశీలించాల్సిందే. హేతుబద్ధమైన చర్చ ద్వారా వచ్చేటువంటి వాటిని సత్యంగా స్వీకరించాలి. ఆ సత్యం మీద కూడా నిరంతరం మళ్ళీ హేతుబద్ధమైన చర్చ, విమర్శ జరుగుతూనే ఉండాలి అనేటువంటిది ఒకటి. తర్వాత మనుషులందరూ కూడా సమానమే, అందరికీ సమానత్వం ఉండాలి, సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అనే సమానత్వం అనే భావన. అంటే హేతుబద్ధత, వ్యక్తి యొక్క స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛ, అంటే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుకునే హక్కు కలిగి ఉంటాడు. అట్లనే మనుషులందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు, హోదాలు ఉండాలి అని. ఈ మూడు ప్రిన్సిపల్స్ ను మనము ఆధునికత యొక్క కోర్ ప్రిన్సిపల్స్ అనుకున్నట్లయితే, ఈ కోర్ ప్రిన్సిపల్స్ ఆ సమాజంలో ఎస్టాబ్లిష్ కావడం మొదలుపెట్టింది. క్యాపిటలిజము అనేది తదనంతర కాలంలో ఒక డామినెంట్ వ్యవస్థగా వచ్చిన తర్వాత, ఆధునికత చేత ఆల్రెడీ ప్రతిపాదించబడి సమాజంలో వ్యాపిస్తున్నటువంటి ఈ కోర్ విలువలని క్యాపిటలిజం స్వీకరించింది. దానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది స్వీకరించింది. వాటిని తనకు అనుకూలమైన పద్ధతిలో ఇన్స్టిట్యూషనలైజ్ కూడా చేసింది. ఆ సెన్స్ లో మనం చూసినట్లయితే, ఇంతకుముందు బులుసు మన శ్రీనివాస్ చెప్పినట్లు, రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉండడము, పరిపాలన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోబడి ఉండడము, చట్టబద్ధ పాలన ఉండడము, చట్టం ముందు అందరూ సమానులై ఉండాలి అని అనేటువంటి ఒక వాల్యూ రికగ్నైజ్ కావడము, ఇవన్నీ కూడా ఆధునికత యొక్క పరిణామాలు, ఆధునికత వల్ల వచ్చిన ఫలాలు. ఆధునికత ఏదైతే భావాలను, విలువలను బలంగా చరిత్రలోకి ముందుకు తీసుకొచ్చిందో, అవి కోడిఫై అయితే, అవి చట్టబద్ధమైతే, అవి సూత్రబద్ధమైతే, అవి ఆధునిక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాలకు దారితీస్తాయి అవి. అయితే క్యాపిటలిజం అనే ఒక పొలిటికల్ ఎకనామిక్, ఒక ఉత్పత్తి వ్యవస్థ అదే సమయంలో వికసించడం మొదలుపెట్టింది కాబట్టి, అది కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ కొత్త రాజకీయ భావజాల వాతావరణంలో తనను తాను మలుచుకుంది. కాబట్టి క్యాపిటలిజంకు డెమోక్రసీకి మధ్యలో ఒక సంక్లిష్టమైన ఒక సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తామనే దానికి సంబంధించి నేను ముందు చెప్పిన రెండు ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. ఒకటేమో క్యాపిటలిజంతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్యమే ఒక స్వతంత్రమైన వ్యవస్థగా, అదే సమాజంలో ఉండే అందరికీ అన్ని రకాల మేళ్లు, అన్ని రకాల బెనిఫిట్స్ కలిగించేందుకు అవకాశాలు ఇచ్చేటువంటి వ్యవస్థగా లిబరల్ డెమోక్రటిక్ థింకర్స్, పొలిటికల్ సైంటిస్టులు వాళ్ళు దాన్ని ఒక బెస్ట్ వ్యవస్థగా వ్యక్తీకరిస్తే, మార్క్సిజం వైపు నుంచి లేదు క్యాపిటలిజం అనేటువంటి దానికి అది ముసుగుగా మాత్రం ఉపయోగపడుతుంది, డెమోక్రసీ అనేది ఒక ముసుగు మాత్రమే అనే పద్ధతిలో దాన్ని కొట్టిపారేయడం కూడా జరుగుతుంది. అయితే అది క్యాపిటలిజం యొక్క డైరెక్ట్ ప్రొడక్ట్ కాదు, అది మోడర్నిటీ యొక్క ప్రొడక్ట్. అది
అది ఎందుకోసం అవసరమైంది ఈ రకమైనటువంటిది డెమోక్రసీ చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పేది ఏమంటే ఇది ప్రాచీన గ్రీక్ ప్రజాస్వామ్యాలు, సిటీ స్టేట్స్, ఏథెన్స్ కావచ్చు, ఇలాంటి సిటీ స్టేట్స్ లో ఉన్న డెమోక్రసీ యొక్క దాన్ని తిరిగి రివైవ్ చేసుకుంది యూరోప్. అందుకని యూరోప్ లోనే డెమోక్రసీ పుట్టడానికి కారణం, మోడర్న్ యుగంలో కారణం ఏంటంటే యూరోప్ తన ప్రాచీన గ్రీక్ నాగరికత గతాన్ని తిరిగి తవ్వుకుంది. అట్లా ఫిలాసఫీని, సైన్స్ను, మ్యాథమెటిక్స్ను, లాజిక్ను ఎట్లయితే తిరిగి కనుక్కొని దాన్ని డెవలప్ చేసుకుందో అట్లా ప్రాచీన గ్రీస్లోని నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని తిరిగి అది డిస్కవర్ చేసి దాన్ని మళ్ళీ తన మోడర్న్ కండిషన్స్కి అనుగుణంగా అది డెవలప్ చేసుకుంది. ఆ లెగసీ దానికి ఉంది కాబట్టి యూరోప్లో అది వచ్చింది అనే ఒక ఆల్మోస్ట్ కట్టుకథ పెద్ద ఎత్తున ప్రచారంలో. జాన్ లాంటి వాళ్ళు దాన్ని, ఈ కట్టుకథను బ్రేక్ చేస్తారు, చాలా సీరియస్ గా ఛాలెంజ్ చేస్తారు, హిస్టారికల్ గా, ఎంపిరికల్ గా. ఈయన బ్రిటిషర్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రిటిష్ సిద్ధాంతవేత్తలు, తత్వవేత్తలు కానీ, సిద్ధాంతవేత్తలు కానీ, ఎకానమిస్టులు కానీ వీళ్ళందరూ కూడా ఫ్యాక్ట్స్ ను బేస్ చేసుకొని, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ను బేస్ చేసుకొని తమ ప్రతిపాదనలను ముందు పెట్టేటువంటి స్కూల్ కు చెందిన వాళ్ళు, అంటే ఎంపిరికల్ స్కూల్ కి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక ఫిలసాఫికల్ సిస్టమ్, ఒక ఐడియాలజికల్ సిస్టమ్ ను, ఒక పెద్ద సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఆ దృక్పథంలో నుంచి ప్రపంచాన్ని, చరిత్రను వ్యాఖ్యానించే స్కూల్ కు చెందారు వాళ్ళు. ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని కామెంట్ చేసేటువంటి స్కూల్ కు చెందారు. జాన్ కూడా అదే రకమైన హిస్టారికల్ ఎంపిరికల్ స్కూల్ కు చెందినటువంటి వ్యక్తి. ఆయన చాలా మెటిక్యులస్ గా వాస్తవాలను మన ముందు పెట్టి ఎట్లా ఆధునిక ప్రజాస్వామ్యము, ఆధునిక రాజ్యము అనేది ప్రాచీన ఏథెన్స్ కు సంబంధం లేదు, ఇది కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఒక కొత్త ఎంటిటీ ఇది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. యూరోప్లోని ఇతర అంటే గత శతాబ్దానికి సంబంధించిన చాలా మంది పొలిటికల్ థియరిస్టులు కూడా మన ముందుకు ఈ విషయాన్ని తీసుకొని వస్తారు. ఏమి ప్రాబ్లము, ఆధునిక రాజ్యానికి ఎదురైనటువంటి ఒక పెక్యులియారిటీ ఏమిటి అనేటువంటి ప్రశ్న మనము జాన్ లాంటి థింకర్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది. ఏంటి అంటే గతంతో పోలిస్తే, అంటే రాజరికం కాలం నాటి రాజ్యాలతో పోల్చినట్లయితే మోడర్న్ స్టేట్ అనేటువంటిది ఒక లార్జ్ అండ్ కాంప్లెక్స్ స్టేట్. అది సమాజంలోని, జీవితంలోని అనేక పార్శ్వాలలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి రాజ్యం ఇది. పాత రాజ్యాలు అంటే ఆధునికత కంటే ముందు ఉన్న కాలంలోని రాజ్యాలు, రాచరిక రాజ్యాలు, అవి సైనిక రాజ్యాలు కావచ్చు, వంశపారంపర్య రాజుల పాలనలో ఉండే రాజ్యాలు కావచ్చు, ఈ రాజ్యాలు అంత లార్జ్ అండ్ కాంప్లెక్స్ రాజ్యాలు కావు ఇవి. ఎందుకోసం అంటే జీవితంలోని మెజారిటీ భాగాలను అవి సంప్రదాయానికి, మతానికి, కులానికి, సాంప్రదాయ ఆచారాలకు, కస్టమ్స్కు వదిలేస్తాయి. చాలా కొన్ని విషయాలకు మాత్రమే రాజ్యము తన అధికారాన్ని తన చేతిలో పెట్టుకుంటుంది. మిగతా సోషల్ లైఫ్కి సంబంధించిన అనేక ఆస్పెక్ట్స్ మీద రాజ్యం లెజిస్లేట్ చేయదు, రాజ్యము పెద్దగా పరిపాలించదు, దాన్ని సాంప్రదాయానికి వదిలేస్తుంది. మతం పాత్ర కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. మొట్టమొదటిసారి ఆధునిక రాజ్యమే, ఎందుకంటే అది రావడమే లౌకికవాదం అనేటువంటి విలువ ఒకటి ఆల్రెడీ పుట్టి చర్చితో సంబంధం తెగిపోయిన ఒక రాజ్యానికి చర్చికి సంబంధం తెగిపోవడము, తర్వాత హేతుబద్ధ చర్చ, పాత సాంప్రదాయక అథారిటీని ఛాలెంజ్ చేయడం అనేటువంటి ఒక ఆధునికత ఆల్రెడీ పుట్టి ఉండడము, వీటన్నిటిని సొంతం చేసుకుంటూ ఆధునిక రాజ్యము అనేది వచ్చింది. కాబట్టి దానికి జీవితానికి సంబంధించిన అనేక విషయాల మీద అది తన పరిపాలన క్షేత్రాన్ని విస్తరించాల్సి వస్తుంది. అందువల్ల అది ఒకే దేశంలో, చిన్న దేశంలోనైనా సరే ఆ రాజ్యం చాలా లార్జ్ రాజ్యం అవుతుంది. ఎందుకంటే అది చాలా సమాజంలో అన్ని క్షేత్రాలకు, జీవితంలోని అన్ని పార్శ్వాలకు అది విస్తరించి ఉంటుంది. కాబట్టి అది లార్జ్ స్టేట్. అంతేకాకుండా కాంప్లెక్స్ స్టేట్ కూడా, ఎందుకంటే చాలా పరస్పరము ప్రభావితం చూపించుకునేటువంటి అనేక విషయాల మీద అది తన పరిపాలన కొనసాగించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ అందువల్ల కూడా అది. సో ఈ లార్జ్ అండ్ కాంప్లెక్స్ స్టేట్స్, మోడర్న్ స్టేట్ అనేది, ఈ లార్జ్ అండ్ కాంప్లెక్స్ మోడర్న్ స్టేట్ అది కంప్లీట్ గా ప్రజాస్వామ్యం అనే పదంతో దాన్ని మనం వర్ణించవచ్చునని. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఒక విలువ, ఇది వంశపారంపర్యంగా అధికారం ఎవరికో ఉండదు, ప్రజల చేతిలోనే యాక్చువల్గా అధికారం ఉంటుంది. ప్రజలే నిజానికి సార్వభౌములు. ఒక వ్యక్తి సార్వభౌముడు కాదు, ప్రజలందరూ సార్వభౌములు. సావరీన్ పవర్ లైస్ విత్ ద పీపుల్. ప్రజల్లోనే సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ ప్రజలు తమను తాము పరిపాలించుకోవడము, దానికోసం డైరెక్ట్గా పరిపాలించుకోలేరు కాబట్టి తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులకు కూడా కాల పరిమితి విధిస్తారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాల పరిమితి విధిస్తారు. తమ తరపున పాలించడానికి ప్రతినిధులను తాము ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు 5 ఏళ్ల పాటు 4 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ప్రజల తీర్పు కోసం తిరిగి వాపసు రావాల్సి ఉంటుంది. ప్రజలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళని తిరిగి గెలిపించాలన్నా లేకుంటే మళ్ళీ ఓడించాలన్నా, కొత్త వాళ్ళని ఎన్నుకోవాలని వాళ్ళే నిర్ణయించుకుంటారు. గతంతో పోల్చినట్లయితే, అంతకు ముందు ఈ ఆధునిక రాజ్యం రావడానికంటే ముందు ఉన్న వేల సంవత్సరాల చరిత్రను చూసినట్లయితే, ఈ ఆధునిక రాజ్య పద్ధతి పరిపాలకులని ప్రజలే ఎన్నుకోవడం అనే పద్ధతి, ఆ ప్రభుత్వంకు ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని, అందువల్ల ప్రజలను పాలించడానికి అవసరమైన ఆమోదము ప్రజల నుంచే లభించడం.
అంటే లెజిటమసీ అంటాం కదా, అంటే నువ్వు పాలించడానికి నీకేం హక్కు ఉంది అనేటువంటి ప్రశ్న. జవాబు ఏముండేది? రాజు దైవాంశ సంపుతుడు, పలానా వంశం వాడు రాజు దైవాంశ సంపుతుడు కాబట్టి ఆ రాజు తర్వాత ఆ రాజు కొడుకు, ఆ రాజు నియమించిన వాడు. ఇంతే ఆర్గ్యుమెంట్ ఉండేది, ఇంతే ఎక్స్ప్లెనేషన్ ఉండేది. కానీ మోడర్న్ స్టేట్స్ అనేవి ఆ విధంగా పారలౌకికమైన, అంటే లోకానికి అతీతమైనటువంటి జవాబులతో రాజ్యం పరిపాలించలేదు. ప్రజలకు హేతుబద్ధంగా వివరించగలిగిన జవాబు ద్వారా మాత్రమే అది అధికారాన్ని చేతిలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో అందువల్ల అది ఆధునిక రాజ్యం అనేటువంటిది ప్రజాస్వామ్య రూపంలో, అంటే ప్రజల చేత ఏదో ఒక విధంగా ఆమోదం పొందే పద్ధతిలో మాత్రమే ప్రభుత్వాలు నడవగలుగుతాయి. సో బేసిక్గా జాన్ డన్ లాంటి వాళ్ళు కానీ, అంతకంటే ముందు ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ లాంటి వాళ్ళు, గ్రామ్షీ లాంటి మార్క్సిస్టులు, కొంచెం ముందు పోతే మ్యాక్స్ వెబర్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ సిద్ధాంతవేత్తలు, వీళ్ళందరి ముందు ఎదురైన ఒక పెద్ద సమస్య ఏమంటే ఆధునిక రాజ్యాలు చాలా విశాలమైనవి, చాలా సంక్లిష్టమైనవి, చాలా ఎక్కువ అధికారాలు ఉన్నవి గతంతో పోలిస్తే, కానీ వీటికి ప్రజల నుంచి ఆమోదం ఎలా లభిస్తుంది అనేటువంటిది ఒక సమస్య. ఎందుకంటే లార్జ్ అండ్ కాంప్లెక్స్ రాజ్యం ఒకటి చాలా విశాలమైనది, అనేక క్షేత్రాలను ఆవరించి ఉన్నది, చాలా సంక్లిష్టమైనటువంటి కర్తవ్యాలను నిర్వహించేదిగా మారినప్పుడు రాజ్యము అనివార్యంగా ఆ రాజ్యాన్ని, ఆ పరిపాలనను నిర్వహించడానికి అత్యంత ఎక్కువ నైపుణ్యం ఉన్నటువంటి ఒక ప్రత్యేక వర్గము లేకుండా, అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేటర్స్ లేకుండా, ఒక ప్రొఫెషనల్ బ్యూరోక్రసీ అనేటువంటిది లేకుండా, ఉద్యోగ స్వామ్యం అనేది లేకుండా ఆధునిక రాజ్యాలు మనుగడ సాగించరు. ఎందుకంటే దాని నేచర్లోనే అది ఉంది. ఆ రాజ్యం ఎగ్జిస్ట్ కావాలంటేనే ఒక ఎఫిషియెంట్ బ్యూరోక్రసీ ఉండాలి, చాలా కేపబుల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండాలి, లేకుంటే రాజ్యం తన కర్తవ్యాలు నిర్వహించలేదు. కానీ ఆధునిక రాజ్యానికి లెజిటమసీ రావాలంటే ప్రజల నుంచి రావాలి, ప్రజలే ఎన్నుకోవాలి, ప్రతినిధులను ఎన్నుకోవాలి. కానీ ఈ బ్యూరోక్రసీ ఆధునిక రాజ్యం నడవడానికి, అది ఉనికిలో ఉండడానికి, అది మనుగడ సాగించడానికి అవసరమైనటువంటి ఈ బ్యూరోక్రసీ కానీ, ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానీ, ఈ ఇన్స్టిట్యూషన్స్, అంటే ప్రజాస్వామ్య మనుగడకు అవసరమైన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యూరోక్రసీ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, లేకుంటే మిలిటరీ కావచ్చు, లేకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే మోడర్న్ స్టేట్ సర్వైవ్ కాదు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవి కూడా ప్రజాస్వామికంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారి చేత నడపబడవు. అవి కంప్లీట్లీ ఏదో ఒక పద్ధతిలో ఎంపిక చేయబడిన, అంటే ఏదో ప్రతి వ్యవస్థకు మెరిట్ని, ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి ఏదో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడినటువంటి మెరిటోరియస్ ఇండివిజువల్స్కి అప్పచెప్పబడతాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ స్టేబుల్ ఉంటాయి, ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి, అవి నడుస్తుంటాయి ఒక పక్కన. కానీ ఇన్స్టిట్యూషన్స్ స్టేబుల్గా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయి. సో ఆధునిక రాజ్యాలన్నీ ఎదుర్కొనేటువంటి ప్రధానమైన సమస్య ఏమంటే ప్రజాస్వామ్యం అనేది మిగతా అంతకుముందున్న రాజకీయ రూపాలన్నిటికన్నా ఎక్కువ ప్రజా ఆమోదం కలిగి ఉన్నది. ఎందుకంటే ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అది అందువల్ల అది మిగతా వాటి సుపీరియర్, అది రాజరిక వ్యవస్థల కన్నా సుపీరియర్ అనేటువంటి ఒక ఫ్యాక్ట్ ఉంది. కానీ ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే ఈ ఆధునిక రాజ్యాలు చాలా విశాలమైనవి, చాలా సంక్లిష్టమైన కర్తవ్యాలు నెరవేర్చేవి, చాలా పెద్దవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటిని నిర్వహించడానికి ఒక ప్రొఫెషనల్ బ్యూరోక్రసీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ కాంపిటెన్స్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్లు అనేవాళ్ళు చాలా పెద్ద రోల్ ప్లే చేయకుండా, ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయకుండా డెమోక్రసీలు కుప్పగూలిపోతాయి. ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా ప్రజలకు అర్థం కాని అనేక అంశాలని ఈ రాజ్యం నిర్వహిస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు ఉండాలనేటువంటి విషయాన్ని, ఒక సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐకి గవర్నర్ ఎవరు ఉండాలనే విషయాన్ని, లేకుంటే ఒక జ్యుడిషియరీలో సూపర్ చీఫ్ జస్టిస్ ఎవరు ఉండాలనేటువంటి విషయాన్ని ప్రజల్లో ఎన్నికల ద్వారా మనం దాన్ని సాల్వ్ చేయలేము. అట్లా చేసుకుంటే వచ్చేటువంటి సొల్యూషన్ డెఫినెట్గా సమాజానికి మేలు చేసే విధంగానే ఉంటుందని చెప్పజాలం కూడా. అది ఒక చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఎదురవుతుంది ఆధునిక రాజ్యాలకి. సో ఇన్స్టిట్యూషన్స్ ఉండాల్సిందే. ఆ ఇన్స్టిట్యూషన్స్ వాటికి రూల్స్ ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ వాటిని రన్ చేయడానికి స్పెషల్లీ ట్రైన్డ్, స్పెషల్లీ స్కిల్డ్ పర్సన్స్ అవసరమైంది. సో ఆ ప్రజాస్వామ్యాలు రన్ కావాలంటేనేమో ఇన్స్టిట్యూషన్స్ అవసరము, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ప్రజల చేత ఎన్నుకోబడవు. ఇది ఫండమెంటల్ కాంట్రడిక్షన్ యాక్చువల్గా మోడర్న్ స్టేట్స్ అనేవి ఎదుర్కొంటాయి. ఇది విప్లవానికి, అంటే ఉదాహరణకి ఇది రాజ్యాన్ని పెట్టుబడిదారి వర్గానికి సేవ చేసేటువంటి ఒక ముసుగు మాత్రమే, ఒక సాధనం మాత్రమే అని మార్క్స్తో సహా మార్క్సిస్టులందరూ విమర్శించేటప్పుడు అది లెజిటిమేట్, అది సరైన విమర్శనే. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉనికిలో ఉన్న ఒక దోపిడీ రాజ్యాన్ని, ఒక క్యాపిటలిస్ట్ రాజ్యాన్ని విమర్శించడానికి ఆ కామెంట్ సరిపోతుంది. కానీ ఒకవేళ
ఒక ప్రశ్న వాళ్ళకు వేసినట్లయితే, సరే విప్లవం వస్తుంది, ఈ రాజ్యం పోతుంది, మీరు చేతికి రాజ్యం వచ్చినప్పుడు మీరు కూడా ఒక మోడర్న్ స్టేటే కాబట్టి మీరు కూడా చాలా విశాలమైన సంక్లిష్టమైనటువంటి కర్తవ్యాలు నెరవేర్చే ఒక రాజ్యంగా మారినప్పుడు మీరు ప్రొఫెషనల్ ఒక ఇన్స్టిట్యూషన్స్ లేకుండా, ప్రొఫెషనల్స్ చేత రన్ చేయబడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేకుండా డైరెక్ట్ పొలిటికల్ ఎలక్ట్రల్ డెమోక్రసీ ద్వారా మాత్రమే అన్ని రకాల ఫంక్షన్స్ని, అన్ని రకాల పనులను ఈ రాజ్యం నిర్వహించగలిగే ఒక రాజకీయ వ్యవస్థ నిర్మించగలుగుతారా? మీకు ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదా? వాటికి ఎన్నికల రాజకీయాల చేత ప్రభావితం కాకుండా కొంత స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క అవసరం సోషలిజానికి ఉండదా? అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు వాళ్ళ జవాబులు అంత సింపుల్గా ఉండవు. అప్పుడు అక్కడ కూడా ఎకానమీని రన్ చేయడానికి, పాలిటిక్స్ రన్ చేయడానికి, సమాజంలో ఉండే అనేక విషయాలను మెయింటైన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి విషయాలన్నీ వీటన్నిటిని రన్ చేయడానికి వాళ్ళకు కూడా ప్రొఫెషనల్స్ చేత రన్ చేయబడేటువంటి డిపార్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ అవసరమవుతాయి. వాళ్ళు ఎవరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడరు, ఈవెన్ సోషలిజంలో కూడా. సో సోషలిజంలో కూడా ఇన్స్టిట్యూషన్స్ను మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి రెండోది, ఎన్నికల ద్వారా ప్రజలను ఎన్నుకోవడము, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం అనేటువంటి ప్రశ్న అక్కడ కూడా ఎదురవుతుంది. ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి, ఒక ప్రభుత్వాన్ని నడపడానికి పాలకులకి, వాళ్ళు క్యాపిటలిస్ట్ పాలకులైనా సోషలిస్ట్ పాలకులైనా ప్రజల నుంచి ఆమోదం లభించాలి కదా. లెజిటమసీ అనేది ప్రజల నుంచి రావాలి. సో సోషలిజం కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటుంది. అంటే లెజిటమసీ అనేది ఎట్లొస్తుంది అనేటువంటి ప్రశ్నను ఆధునిక యుగంలో రాజ్యాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా సరే ఎదుర్కోక తప్పదు. ఈ కోణంలో మనం జాన్ డన్ లాంటి, లేకుంటే అంతకుముందు ఉన్న ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు, మ్యాక్స్ వెబర్ లాంటి వాళ్ళందరి కన్సర్న్స్ని మనము పరిశీలించినట్లయితే ఈ లెజిటమసీ ఎలా వస్తుంది? కేవలం ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వాలను నడిపేటువంటి వెస్ట్రన్ లిబరల్ డెమోక్రటిక్ మోడల్ ఏదైతే ఉందో అట్లాంటి లిబరల్ డెమోక్రసీకి మాత్రమే ప్రజల చేత ఆమోదం ఉంటుందా? వేరే రకమైన రాజ్య రూపాలకి లెజిటమసీ ఉండదా అనేటువంటి ప్రశ్న కూడా జాన్ డన్ లాంటి వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి హిస్టరీలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏం కనపడ్డాయంటే, కేవలము పార్లమెంటరీ లిబరల్ డెమోక్రసీ ఉన్న రాజ్యాలకే కాకుండా, పార్లమెంటరీ లిబరల్ డెమోక్రసీ పద్ధతిలో కాకుండా డిఫరెంట్గా ఉండేటువంటి రాజ్యాలలో కూడా లెజిటమసీ, ప్రజల చేత ఆమోదము, సమర్థన పొందినటువంటి రాజ్యాలు అనేకం వాళ్ళ ఆధునిక యుగంలోనే ఎగ్జాంపుల్స్ కనపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1862లో జపాన్ సమురాయిల చేత పరిపాలించబడేటువంటి సాంప్రదాయ రాజ్యాన్ని తీసేసి అక్కడ ఉండే చక్రవర్తి ఒక పెద్ద సంస్కరణలను ప్రారంభించాడు. మెయిజీ అనేటువంటి ఒక ఎంపరర్, దానికి మెయిజీ రిస్టరేషన్ అని, మెయిజీ రిఫార్మ్ అని కూడా పేరు. ఆయన ఏం చేశాడంటే స్వయంగా తానే తన విధానాల ద్వారా యూరోప్ నుంచి, అమెరికా నుంచి పెద్ద ఎత్తున సైన్స్ను, టెక్నాలజీని స్వీకరించి యూనివర్సిటీస్, కాలేజెస్ పెట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రారంభించి, యూనివర్సల్ లిటరసీ అనేది ఉద్యమంగా ప్రారంభించి జపాన్ను ఒక వ్యవసాయ దేశం నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ కంట్రీ, ఒక ఇండస్ట్రియలైజ్డ్ నేషన్గా మార్చేశారు మెయిజీ రిఫార్మ్స్ పీరియడ్లో. విదిన్ ఒక 20 yearsలో జపాన్ ఒక పవర్ఫుల్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మారింది. మొత్తం యూరోప్లో కాకుండా బయట ఇండస్ట్రియలైజ్ అయినటువంటి మొట్టమొదటి దేశము జపానే, ఒక మోడర్న్ నేషన్గా మారింది. అది ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రజల ఆమోదం లభించింది మెయిజీకి. ఆయన చక్రవర్తే, యాక్చువల్గా చూస్తే ట్రెడిషనల్ మోనార్కీ ఫామ్లోనే ఉన్నాడు. కానీ పరిపాలన సంస్కరణలు సమాజానికి, ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతూ సత్ఫలితాలను సాధిస్తూ ఆర్థికంగా, సామాజికంగా, జీవన ప్రమాణాల రీత్యా వేగంగా సమాజాలు ముందుకు పోతున్నప్పుడు, వాళ్ళు పోల్చుకున్నప్పుడు అటువంటి ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆమోదం ఇస్తారు, వాళ్ళు రాచరికం రూపంలో ఉన్న. ఇదే ఎగ్జాంపుల్తో మనం ప్రస్తుతం ఉన్న చైనాను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. చైనాను ఒక అందరి చేత అవమానానికి గురైనటువంటి ఒక దేశం నుంచి ఒక ఆత్మగౌరవంతో నిలబడిన ఒక దేశంగా తిరిగి మార్చింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అని. జీవన ప్రమాణాలు చాలా శరవేగంగా డెవలప్ చేసిందని, తన జాతిని తిరిగి కోల్పోయినటువంటి ఒక స్థానాన్ని ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ దేశాల మధ్యలో స్థాపించిందని, ఇలాంటి కారణాల చేత పెద్ద ఎత్తున చైనీస్ ప్రభుత్వం పట్ల మద్దతు ఉంది ప్రజల్లో. సో లెజిటమసీ పొందడానికి ఎన్నికల ద్వారా ఏర్పడేటువంటి ప్రభుత్వాలు మాత్రమే లెజిటమసీ ఇస్తాయి అనేటువంటి ఒక అమాయకమైన అభిప్రాయాన్ని, లేదా ఒక యాంత్రికమైన అభిప్రాయాన్ని జాన్ డన్ వ్యతిరేకిస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయము, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమి అంటే, ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలన్నా, లేదా ఆధునిక రాజ్యం అనేది సమాజాన్ని పరిపాలించే క్రమంలో ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుందా ఆ రాజ్యం అనేది చాలా సెంట్రల్ క్వశ్చన్ అవుతుందా? ఆ సమయంలో ప్రజాస్వామ్యం పాత్ర ఏమిటి అనే ఒక పరిమితమైన అర్థంలో ప్రజాస్వామ్యాన్ని గురించి చర్చించాలన్నా అని ఆలోచిస్తాం. ఉదాహరణకు భారతదేశంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. గత 3 ఎన్నికలుగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోయే విజన్ కానీ, ప్రపంచ రాజకీయాలలో భారత ప్రతిష్టను పెంచేటువంటి పాలసీలు కానీ,
భారత సమాజంలో ఐక్యతను పెంచి భారత సమాజంలో అందరి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి ఒక విజన్తో ఇవి ఏ లక్ష్యాలు, ఏ రకమైన విజన్ లేనప్పటికీ ఈ ప్రభుత్వానికి కేవలం లెజిటమసీ ఏ విధంగా వస్తూ ఉందంటే ఎన్నికల్లో గెలిచింది కాబట్టి దీన్ని మనం ఏం ప్రశ్నించకూడదు, ఇది సమర్థవంతమైన ప్రభుత్వమే అని. సో కాబట్టి ఇట్లాంటి సందర్భాలలోనే జాన్ డన్ లాంటి వాళ్ళ విమర్శ ఏదైతే ఉందో, అందుకే ఆయన అనేది ప్రజాస్వామ్యం యొక్క మాయ ఏదైతే ఉందో ఈ మోహాన్ని భంగం చేయాల్సిన అవసరం ఉంది, బద్దలు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో ఉండే లోపాలను, దానిలో ఉండే సీరియస్ లిమిటేషన్స్ను మనము ఓపెన్ మైండ్తో చర్చించాలా. ప్రజాస్వామ్యాన్ని ఒక ఆదర్శంగా కాకుండా, ప్రశ్నించడానికి వీలైన ఒక ఆదర్శంగా కాకుండా, ప్రజాస్వామ్యాన్ని ఒక చారిత్రక పరిస్థితుల మధ్యలో జరుగుతున్న ఒక ప్రయోగంగా చూడవలసి ఉంటుంది దాన్ని అనేది జాన్ డన్ లాంటి వాళ్ళు చాలా బలంగా ప్రతిపాదిస్తారు. అది ప్రయోగంగా జరుగుతున్నప్పుడు దాని పట్ల నీకు ఒక అతిశయ భక్తిభావం ఉండదు. దాన్ని చాలా క్రిటికల్గా మనం పరిశీలించాల్సి ఉంటుంది. దాన్ని కేవలం క్యాపిటలిజం బలంగా ఉన్నా, లేకుంటే క్యాపిటలిజం అనేది రూలింగ్ డామినెంట్ సిస్టంగా ఉన్న ఈనాటికే కాకుండా, క్యాపిటలిజం రేపు తొలగించబడిన తర్వాత వచ్చేటువంటి పోస్ట్ క్యాపిటలిస్ట్ పరిస్థితులలో, పెట్టుబడిదారీ అనంతర పరిస్థితుల్లో, సోషలిస్ట్ పరిస్థితుల్లో కూడా ఆధునిక రాజ్యమే ఉంటుంది. అది తిరిగి మళ్ళీ పాత వైపుకి వెళ్ళిపోదు. ఎందుకంటే ఆధునిక రాజ్యం అనేది, ప్రజాస్వామ్యం అనేది ఆధునికత యొక్క ఫలాలు కాబట్టి, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన హక్కులు అనేటువంటి తర్వాత రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరు సమానులే ఉండాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగం చేత నిర్ధారించబడిన ఒక చట్టానికి లోబడి ఉండాలి. ప్రభుత్వం ఒకవేళ అటువంటి తప్పులు చేసినట్లయితే, రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు చేస్తే ఆ చట్టాలను ప్రశ్నించేందుకు వీలుండాలి. మొదలైనటువంటి ఈ ఆధునిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషలిస్ట్ రాజ్యాంగాలు కూడా కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఆ రాజ్యాంగం సోషలిస్ట్ రాజ్యాంగం ఉండవచ్చు, కానీ ఒకసారి రాజ్యాంగం తయారు చేసుకున్న తర్వాత ఆ రాజ్యాంగబద్ధంగానే ఆ ప్రభుత్వాలు కూడా పరిపాలించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఏవైతే ప్రజాస్వామ్యము దాని లిమిటేషన్స్ గురించి, ఆధునిక రాజ్యము దానికి ఎదురయ్యేటువంటి డైలమాస్ గురించి, అంటే ఉదాహరణకు ప్రజాస్వామికంగా ఉండాలి ఆ రాజ్యాలు, కానీ అట్ ద సేమ్ టైం ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ వాటి చేత రన్ చేయబడాలి, వాళ్ళేమో ప్రజల చేత ఎన్నుకోబడారు. ఈ డైలమా విప్లవానంతరం సోషలిజం వస్తే ఆ సోషలిజంలో కూడా ఈ సమస్యలు ఎదురైతాయి. కాబట్టి దీన్ని మనము ఈ కాంప్లెక్సిటీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న యూరోప్ లాని, అమెరికా లాంటి దేశాలలో ఉండే ప్రజాస్వామ్యము అది ఎదుర్కొంటున్న వైరుధ్యాలని మనము విశ్లేషించేటువంటి ఈ విశ్లేషణలు, ఈ పరిశీలనలు నిజానికి చాలా ఉపయోగపడతాయి. మనకు డెమోక్రసీ యొక్క బలమేంటి, దాని యొక్క తీవ్రమైన బలహీనతలేంటి, ప్రజాస్వామ్యాన్ని ఒక ఆధునిక రాజ్యం ఇంప్లిమెంట్ చేసే సమయంలో దానికి ఎదురయ్యే డైలమాస్ ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్నలు చాలా రిలవెంట్ ప్రశ్నలు. ఈ సందర్భంలో నిజంగా ఈ పుస్తకం తీసుకునే ఎసెన్స్ గ్రూప్ వారిని అభినందిస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినాను, అయినా విన్న వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశంలో ఉన్నది డెమోక్రసీ. అసలు మనము జనరల్ గా 3-4 మోడల్స్ చూసుకుని మాట్లాడతాం, అట్లాగే ఏమీ ఉండదు. జాన్ డన్ దాంట్లో కూడా ఆ చర్చ ఒకటి ఉన్నది. పుస్తకాల్లో యూనివర్సిటీలో చెప్పేదే ఉన్నదా బయట ప్రపంచంలో లేదు. పుస్తకాల్లో ఇలా ఉన్నది ఏం చెప్తారు, స్కూళ్ళలో టీచర్లు చెప్తుంటారు కదా, రాజ్యాంగం గురించి ఏం మాట్లాడతారు టీచర్లు, మహత్తరమైనది అని చెప్తారు, అంత గొప్పగా ఉన్నదని చెప్తారు, దేశభక్తి గురించి మాట్లాడతారు. అట్లా ఏం ఉండదు. మన బయటకు వచ్చేసిన తర్వాత దేశభక్తి గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు విదేశాలకు అమ్మేసుకుంటారు దేశాలు. ఏది ఆదర్శవంతమైనది ఏది కాదు అనే చర్చ ట్రెడిషన్ దశ దాటేసింది అని అనుకుంటున్నాను. ఈ మోడల్ ఆదర్శవంతమైనది కాదు, ఇది మోడల్ అనే పరిస్థితి లేదు. మనం కొత్తగా ఆలోచించాలని నేను అనుకుంటాను ఏ విషయం మీదైనా సరే. నేనైతే ఎలా కల్లూరి భాస్కర్ గారు అడిగారు, వారు నేను ఆ ప్రస్తావన ఇండియన్ కాంటెస్ట్ లో రాలేదు, అక్కడ ఆగాను. నేనైతే వర్తమాన భారత సమాజాన్ని కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ అనుకుంటున్నాను. దీనికి 3 విభాగాలు, నేను 3 విభాగాలు చెప్తున్నాను. ఎట్లా 3 విభాగాలకి 3 రకాలు 4 రకాలు, ఒక్కో విభాగంలో కొంతమంది బాధితులు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ బాధితులు ఉంటారు, మొత్తం కలిపి బాధితులు ఉంటారు. వాళ్ళు ఏదైనా కలిసి ఏమైనా ఆలోచిస్తారా అనేది కాదు. ఎన్నికల ప్రక్రియ అయితే అభాసు అనేది నేను అనుకుంటున్నాను. దీంట్లో కలపవచ్చా లేదా ఈ స్పీచ్లో ఆలోచించలేదని. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికలు చూసిన తర్వాత మాకు ప్రతి గొప్పగా చెప్పాడు ఆయన అప్పట్లో అంబేద్కర్, ప్రతి ఒక్కరికి వయో పరిమితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వయసు రాగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఓటుకు సమానమైన హక్కు అని చెప్పేసాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు అనేది లేదు. ఇప్పుడున్న కొత్త పద్ధతి ఏంటంటే మాకు ఓటు వేసేవాడికే ఓటు, మాకు ఓటు వేయని వాడికి వాడు అపోజిషన్ అయినా కావచ్చు, లేదా ఒక ఈక్వేషన్ ప్రకారం ముస్లిం అయినా కావచ్చు, వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఈ పరిస్థితి వచ్చేసిన తర్వాత
ఎన్నికలు జరుగుతున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఎట్లా ఎలా కుదురుతుంది? ఎన్నికల విధానాన్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఇప్పుడు ఎన్నికలను సంస్కరించగలమా మనం? ఎలా సంస్కరిస్తాం? సంస్కరించాలని మనం అనుకుంటున్నాం, కానీ అట్లా జరగడం లేదు. అలాగని ఇంకో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే అది కూడా ఏం పెద్దగా కనపడదు. నిజానికి నేను ఒక ఆల్టర్నేటివ్ ప్రవేశపెట్టే పరిస్థితిలో అయితే లేదు. ఇది ఆల్టర్నేటివ్ అని ఇప్పుడైతే లేదు. థ్యాంక్ యూ. జ్ఞాన ప్రసన్న గారు అడిగారు, అలాగే అపర్ణ గారు అడిగారు, ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రజలు ఏ విధంగా సంఘటితమైతే ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలము? ఈ దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం ఏమిటి? దాదాపు అలాంటి క్వశ్చనే ఇంకోటి వచ్చింది. శ్రీహరి కస్తూరి గారు అడిగారు, భారతదేశానికి ప్రజాస్వామ్యం బెటరా, కమ్యూనిజం మంచిదా? ప్రజాస్వామ్యంలోనే ఉంటూనే ప్రజలు కమ్యూనిజం వైపు అవగాహనతో ఉండడం, లేదా అలాంటి భావాలను కలిగి ఉండాలా, లేక వేరే ఏదైనా బెటర్ మోడల్ అవసరమా? దాదాపు రెండు ఒకే రకమైన ప్రశ్నలు. అంటే మనం ఎలాంటి సందిగ్ధ దశలో ఉన్నామంటే పెట్టుబడిదారి ప్రజాస్వామ్యము భ్రష్టు పట్టుకున్నది, కమ్యూనిజం మోడల్స్ కూడా కొద్ది గొప్పగా ఏమీ లేదు, ఆదర్శంగా ఏమీ లేవు. ఇంతకాలంగా కమ్యూనిస్ట్ మోడల్ చెప్పినవి కూడాను అది పెట్టుబడిదారీ వ్యవస్థని గొప్పగా వ్యతిరేకించి ఉండవచ్చు, కానీ కమ్యూనిస్ట్ మోడల్స్ కూడాను పెద్ద గొప్పగా లేవు. రష్యా లేదా ఈస్ట్ యూరోప్ ఆ దేశానికి పగిలిపోయింది, నిలబడిపోయింది. 1990లోనే అయిపోయింది ఒకటి పని, 91 నాడే పడిపోయింది. ఇప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందని చెప్తున్నది, కానీ కమ్యూనిస్ట్ పార్టీ అయినా అది దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అనవచ్చా? ఇవన్నీ సందేహంతో కూడినటువంటి వ్యవహారాలు. వీటి మధ్యన కొత్తదాన్ని ఆలోచించాల్సిన కొత్తది పుడుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకంగా కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టినట్టుగానే ఇప్పుడున్న ఈ పరిస్థితికి అయితే ఇంకో కొత్తతో వస్తుంది. నేనైతే దీన్ని చెప్పాను కదా, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ ఇది ప్రస్తుతం ఉన్నది అని అనుకున్నాను. ఇది చాలా స్పష్టంగా బాధితులు ఉన్నారు, మొత్తం కలిపి ఉన్నారు, విడిగా కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకేదో సమ్ ప్రాసెస్ వస్తారు అనుకున్నాము. దానికోసం ఒక ప్రయత్నం మనం వాళ్ళకి ప్రోత్సహించాలి. దాని కొన్ని దేశాల్లో జరుగుతున్నది ఏమిటంటే ఆ గవర్నమెంట్ పడగొడుతున్నారు, కానీ మనకు నచ్చిన దాన్ని అది జాండన్ దాంట్లో కూడా ఉన్నది ఆ ప్రస్తావన. ఆయన 2014 తర్వాత చాలా పెరిగిపోయింది. జాండన్ నాటికి అయితే అది అరబ్ స్ప్రింగ్ మాత్రమే, ఇప్పుడు ఇది దాదాపుగా ఏషియా దేశాలు తిరుగుతుంది, ఇండియా చుట్టూ తిరుగుతున్నది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దాదాపు ఇప్పుడు కాక్రోచ్ పార్టీతో పేరుతో మన దేశంలో కూడా వచ్చేసింది. అది బహుశా ఉన్న వ్యవస్థను కూల్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను. కానీ దాని తర్వాత అదేం చేస్తుంది, ఏం నిర్మించాలనుకుంటే చాలా ముఖ్యం. దాన్ని తీసేయడమే కాదు, ఏం పెట్టాలనుకున్నాం అనేది కూడా ఆలోచించాలి. అది కొంత మేధో మదనం దానికి చాలా ఎక్కువ అవసరం అని మన ఇవాళ జూమ్లో కూడా తక్కువ స్థాయి మనుషులు లేరు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కల్లూరి భాస్కర్ గారు ఉన్నారు, నిన్న కాసుల రంగారెడ్డి గారు ఉన్నారో లేదో ఇవాళ దాంట్లో తెలియదు, గడియారం భారంగా ఉన్నాడు. అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం అందరు కూడా కలిసి, ఇంకా మిగతా వాడిని కలుపుకునే ప్రయత్నం చేద్దాం. దేన్ని నిర్మూలించడం దేన్నో మనకు అర్థమైపోయింది, దేన్ని నిర్మించాలో సీరియస్ గా మనం ఆలోచించాలి. సార్ దీనికి రిలేటెడ్ గా నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు టెక్నాలజీ వర్సెస్ పవర్. ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడెప్పుడైతే టెక్నాలజీ మన సమాజంలో లేదా ప్రపంచంలో పెరుగుతూ వచ్చిందో, లేదా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందో, పవర్ సెంట్రలైజ్ కావడము మనం చూస్తూ ఉంటాం. అది మేబీ చక్రం కనుక్కున్న దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ వరకు కావచ్చు. ఇప్పుడు మనం ఒక ఏఐ అనే ఒక కొత్త టెక్నాలజీ లోకంలోకి వచ్చాము. హౌ దిస్ ఈస్ గోయింగ్ టు రీస్ట్రక్చర్ ద పవర్, అంటే అది మళ్ళీ అంటే మీరు అన్నటువంటి కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్షిప్ లోకి ఎక్కువగా తీసుకెళ్లిపోవడానికి ఏఐ అనేది చాలా పెద్ద అస్త్రం. ఇంతకుముందు ఉన్న అస్త్రాలకు అన్నిటికంటే కూడా ఇది చాలా పెద్ద అస్త్రమేమో అని ఒక అనుమానం ఉన్న సమయంలో మనము ఆప్టిమిస్టిక్ గా ఉండగలిగడానికి ఏమైనా అవకాశం ఉందా అసలు? అంటే మనం ట్రూలీ డెమోక్రసీ కావచ్చు, లేదా మనం అనుకుంటున్నట్టు ఇంకో కొత్త రకమైన సిస్టమ్ ఏదో పుడుతుంది అనడానికి ఎక్కడ ఆప్టిమిజం నాకైతే ఇంకా అనిపించట్లేదు. దీని మీద మీ స్పందన. అందరికి తెలిసిన విషయమే, కానీ పవర్ ఒక కొత్తది శాస్త్రము, ఒక ఇన్వెన్షన్ బయటకు వచ్చినప్పుడు కొంత రీషఫలింగ్ జరిగే మాట వాస్తవం, కానీ అన్ని సందర్భాల్లో కూడా అది శ్రామికులకో పీడితులకో అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. సైన్స్ సొసైటీ తాలూకు ఉత్పాదన శక్తిని పెంచుతుంది, నో డౌట్ అబౌట్ దట్. మీరు చక్రం అన్నారు కదా, చక్రం నుండి ఏ వరకు ఉత్పాదక శక్తిని పెంచే మాట వాస్తవం. కానీ ఉత్పాదన పెరిగింది
జనమందరికి చేరుతుంది అనేది చేరాలి అనేది అసలు ప్రశ్న. కమ్యూనిజంలో మొదటి ప్రశ్నే అది. కార్ల్ మార్క్స్ పెట్టుబడి మేనిఫెస్టోలో పెట్టుబడిదారి వ్యవస్థ చాలా గొప్పగా పొగుడతాడు కదా, అనేక పేజీలు మార్క్స్ అయినా రాసింది అనుకుంటుంది అనిపిస్తాం మనకు. అది చౌక ధరలని మరఫిరంగులతోటి చైనా గోడలను కూడా బద్దలు కొట్టేస్తుంది అనే మాటలు పెట్టుబడిదారి వ్యవస్థ గురించి చెప్పిన మాటలు పొగడతారు. ఒక కొత్తది ప్రపంచంలో వచ్చినప్పుడు అది ప్రపంచాన్ని గెలుస్తుంది, కానీ ఆ గెలుపు పెట్టుబడిదారులు అవుతుందా, పాలకవర్గంలో అవుతుందా, పాలితులది కూడా అవుతుందా, పాలితులు అవ్వాలని ఏం చేయాలి అని ఒక చర్చ సీరియస్గా మనం చేయాలి. నేను వాడుకోవాలి. ఉత్పాదక శక్తి పెరుగుతుంది, సమాజంలో సౌకర్యం పెరుగుతుంది అందరికీ కూడా, ఏదో ఒక స్థాయి. ఒకటి మరీ ఎక్కువ పెరగవచ్చు, ఒకటి తక్కువ పెరగవచ్చు, కానీ సమాజంలో దాని సౌకర్య స్థాయి పెరుగుతుంది. 1963లో బియ్యం కోసం నేను క్యూలో నిలబడేవాడిని. బియ్యం 5 kgs ఇచ్చేవారు కాదు, 2 కిలోలు 3 కిలోలు రాస్తుండేవారు. నేను 4 సార్లు క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను 62-60 ఆ టైంలో చూశాను. ఇవాళ చెప్పగాని భారతదేశం నుండి ఓడలు బియ్యం బయటికి వెళ్ళిపోతున్నాయి. బయటికి పోయి అఫీషియల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అన్అఫీషియల్గా కూడా వెళ్తున్నారు. ఈ డెవలప్మెంట్ మనకు కూడా ఉపయోగకరమే. అందుకోసం భారతదేశంలో ఆకలి చావులు ఉండవు. ఇప్పుడు ఆకలి చావులు లేవు దేశంలో. ఇంతకుముందు ఉండేవి, 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఉండేవి. ఆ మేలు జరుగుతుంది. కానీ అధికారం వస్తుందా? అధికారం ఇస్ డిఫరెంట్ థింగ్. ఓవర్ త్రో చేయాలి. అధికారం ఉన్నవాడిని మనం గెంటేయాలి అక్కడ నుండి. గెంటడానికి చాలా కావాలి, దాని గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ. సైన్స్ ఎప్పుడూ కూడా సమాజానికి ఉపయోగకరం, అది ఏది ఇన్వెంట్ చేసినా సరే. థ్యాంక్ యూ సార్. గుల్సన్ గారు హ్యాండ్ రైజ్ చేశారు అన్న ప్లీజ్. జస్ట్ టు యాడ్ టు వాట్ డానీ సార్ హ్యాస్ టోల్డ్, అండ్ డానీ సార్ చెప్పింది, భార్గవ్ ఇందాక మాట్లాడిన దానికి కొనసాగింపుగా చిన్న ఒక్క విషయం మాట్లాడదామని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం చాలా క్లియర్ గా ఇందాక డానీ సార్ అన్నదాని కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం ఉత్పాదక రంగంలో ఫర్గెట్ అబౌట్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అంటే నోబెల్ బహుమతులు, కొత్త టెక్నాలజీలు, కొత్త వే ఆఫ్ ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మనం అసలు ఉత్పాదక రంగంలోనే ఎక్కడా లేవు, చాలా వెనకబడి ఉన్నాము. బంగ్లాదేశ్ లాంటి చిన్న కంట్రీ కూడా మనల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నది కొన్ని రంగాల్లో, అన్నిట్లో అపారెల్ రంగంలో ఇందాక డానీ సార్ అన్నట్టు. సో ఒక బేసిక్ ఉత్పాదక రంగం లేకుండా, అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ జపాన్, భార్గవ్ చాలా క్లియర్ గా చెప్పాడు, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ గా ఇండస్ట్రియలైజేషన్ చేశారు. వాళ్ళు చాలా ఈజీగా చేయగలిగారు. సో అలాగే వియత్నాం, చిన్న దేశాలు, తైవాన్ లాంటి ఇప్పుడు చిప్ మేకింగ్ లో తైవాన్ ముందేం చేయడం, అండ్ చైనా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు తీసుకున్న స్టెప్ కానీ, వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన, వాళ్ళ దేశానికి సంబంధించి ఒక నిర్ణయాత్మకమైన ఒక ముందడుగు వేయడంలో, అంటే ప్రపంచానికి మనం ఉత్పత్తి చేయలేకపోతే ఇండియా భవిష్యత్ ఏంటి, ఇండియాలో డెమోక్రసీ యొక్క భవిష్యత్ ఏంటి అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిపోక తప్పదు. ఇక డెమోక్రసీ కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏమున్నది అంటే కల్చరల్ మెమరీ ప్రకారం ఉండేది మనువాదం, కుల వ్యవస్థలు, హైరార్కీలు ఇవే నడుస్తాయి. కాబట్టి ఇవే తిరగబడి మళ్ళా రావడం తప్పితే ఒక ఎనార్కిక్ సమాజంగా తయారయ్యేది ఇక్కడ. ఈ దేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులకి ఉన్నది కేవలం వర్తక వాణిజ్య దృష్టి మాత్రమే. దే ఆర్ ట్రేడర్స్. there is no industrialization so far, even to the extent నెహ్రూని సపోర్ట్ చేసి మాట్లాడే ఇండస్ట్రియలైజేషన్, ఆయన తను చేసిన మోడర్నైజేషన్ కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ చాలా పెద్ద ఎత్తున మనం సపోర్టింగ్ గా మాట్లాడినప్పటికీ కూడా దట్ ఈస్ మినిస్క్యూల్. అంటే 20 కోట్ల యువతకి ఈ రోజు జాబ్స్ అవసరం ఉంది ఇండియాలో. whereas our production is so limited, we are not capable of producing anything to the global need. ప్రపంచ అవసరాల కోసం మనం తయారు చేసేది ఏదీ లేదు. అత్యంత చవకబారు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను మాత్రం తప్పిస్తే వీఆర్ నాట్ ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ధాత్రి ఈ పాయింట్ చాలా క్లియర్ గా చెప్పింది. మనం ఎక్స్పోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఇస్ వెరీ నాసిరకం అండ్ కెన్ బి వెరీ ఈజీలీ రీప్లేస్ బై ఏఎంఎల్ తో చాలా ఈజీగా రీప్లేస్ చేయగలిగేటటువంటి సర్వీస్ సెక్టర్ అది. సో ఇది ఇలాంటి నిర్ణయాత్మకంగా ఆలోచించగలిగే వాళ్ళు, అంటే 20 కోట్ల మంది యువతకి జాబ్స్ కల్పించాల్సిన అవసరం ఉంది అని ప్రశ్నించగలిగేంత యోగ్యత లేని పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అంటే ఇది నిర్ణయాత్మకమైన. ఇప్పుడు మనం చైనాని ఈ రోజు అనుసరిస్తే మనం తప్పకుండా ఫెయిల్ అవుతాం. చైనా 1980లో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి ఈ రోజు సూపర్ పవర్ గా అవతరిస్తున్నది.
ఈ రోజు మనం చైనాని అనుకరించాలనో, లేకపోతే అమెరికాని అనుకరించాలనో, లేకపోతే ఇజ్రాయెల్ అనుకరించాలనో, లేకపోతే ఏదో ఒక దాన్ని అనుకరించాలనే ఒక పద్ధతిలో వెళ్తే వీఆర్ నోవేర్. we cannot be anywhere stand. Forget about democracy, forget about socialism, forget about communism. India is facing its biggest crisis in 21st century at this moment, at this hour. And if people can't realize this, and if people don't come and fight on the streets to remove these traders, ఈ వర్తక వాణిజ్యకారుల్ని రిమూవ్ చేయనంత కాలం ఈ దేశానికి దుర్గతి తప్పితే సద్గతి లేదు. దట్స్ వాట్ మై పాయింట్. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్. థ్యాంక్ యూ. చైనా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలండి. సార్ చెప్పండి సార్. 1936లో లూసన్ చనిపోయాడు, చైనాలో మహారచయిత. చైనా వాళ్ళ మహారచయిత, కథకుడు, అంతర్జాతీయ స్థాయి మనిషి లూసన్ 1936లో చనిపోయాడు. ఆయన చనిపోయిన 30 ఏళ్ల తర్వాత చైనాలో సాంస్కృతిక విప్లవం జరిగింది 1966. మావో ఆ సాంస్కృతిక విప్లవానికి కమాండర్ ఇన్ చీఫ్ పేరు అనౌన్స్ చేశాడు. ఎవరి పేరో తెలుసా? అప్పటికి 30 ఏళ్ల క్రితం చనిపోయిన లూసన్ పేరు అనౌన్స్ చేశాడు. లూసన్ పేరు ఎందుకు అనౌన్స్ చేశాడంటే ఇండస్ట్రియలైజేషన్ గురించి చెప్తున్నా. లూసన్ ఒక గొప్ప కథ రాశాడు, ఫోర్జింగ్ ది సోర్డ్. ఆ కథ పేరు. ఆ కథ ఏంటంటే రాజుగారు జనాన్ని చంపడతాడు కదా, అది ఆయుధం కావాల్సి ఉంటుంది. ఒక పెద్ద కత్తి, తిరుగులేని కత్తిని ఒకటి తయారు ఏమన్నా ప్రపంచాన్ని గెలవడానికి, ప్రపంచంలో వాటి ప్రజలతో సహా గెలవాలి. ఆ బాధ్యత ఆ కమ్మరోడు అతనికి అప్పు చెప్తాడు. వాడు ఏం చేసి పిలిపించి రహస్యంగాను రాజకోటలోనే ఆ కత్తి తయారు చేయాలని చెప్తాడు. వాడు కత్తి తయారు చేస్తాడు రాజకోటలో. రాత్రిపూట తన ఇంట్లో అదే కత్తి తయారు చేస్తాడు డైలీ. ఒక 6 నెలలకో 7 నెలలకో రాజుగారి కత్తి పూర్తవుతుంది. వీడేం చేస్తాడు, తన దగ్గర తయారు చేసి ఇంట్లో తయారు చేసిన కత్తిని తీసుకెళ్ళి నదిలో పెడతాడు. అదేదో నది పూజ చేస్తారు కదా, రాజుగారి కత్తి తీసి నదిలో ముంచినప్పుడు ఆ కత్తి తీసి ఈ కత్తి ఇస్తారు, ఒరిజినల్ కత్తి ఇంటికి తీసుకొస్తాడు. దీంట్లో ఉన్న కిటికీ ఏంటంటే, ప్రపంచంలో ఎవడైనా సరే ఏదైనా తయారు చేయాలంటే మేము సగం రేటు తయారు చేస్తాం, చైనా ఆఫర్ చేస్తుంది. నా లేబర్ని వాడుకో, సగం రేటు తయారు చేస్తాం. రాత్రి పగలంతా నీ పని చేస్తుంది, రాత్రి అంతా ఇంకో బ్రాండ్ దాన్ని తయారు చేస్తాడు. మదర్ బోర్డు తయారు చేయాలి, పగలంతా అదే తయారు చేస్తాడు. ఆ కంపెనీ సప్లై చేస్తాడు. ఎల్జీ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విప్రో కావచ్చు, మరొకటి కావచ్చు. అదే చైనా బ్రాండ్తో రాత్రి తయారు చేస్తాడు. ఖర్చు లేదు వాడికి. అదే డై, అదే వ్యవహారం, అదే వస్తువు, కేవలం పేరు మార్చుకోవటం. మనం ఎక్కడ ఆ ఏరియాలో అసలు కాంపీట్ చేయాలనుకోలేము, మళ్ళీ అనుకోలేము. మలేషియా ఎంత చిన్న దేశం, తైవాన్ ఎంత చిన్న దేశం అని మన ముందు. ఇందాక ఎలా అది వియత్నాం ఎంత చిన్న దేశం మన ముందు. ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు. మన రాష్ట్రం అనేది చిన్నది వియత్నాం. ఏ రాష్ట్రంతో పోల్చినా సార్ ఉత్తరప్రదేశ్లో 3 వియత్నాంలు వస్తాయి. మనకు ఆ దృష్టి లేదు. పైగా మనకి అడ్వాంటేజ్ ఉంది. చైనా అదే అడ్వాంటేజ్ తీసుకుంది. మన జనం ఉన్నారు, మనకు అంతకన్నా ఇప్పుడు ఇవాళ జనం ఉన్నారు. దీన్ని దేనికోసం వాడుతున్నాం మనం? ఎన్నికల్లో ఏదో విధంగా మత ఘర్షణ తీసుకొచ్చి మా హిందూ ఓటు ఒకవైపు మళ్ళడం కోసం ప్రయత్నం చేయడం కోసం యూత్ని వాడుతున్నాం. అలా కాకుండా ప్రొడక్షన్ సేపు వెళ్తే మలేషియాలు వగరాలు మన ముందు నిలబడతాయి. మీరు ఏ టీవీ చూడండి, వెనకాల మన మేడ్ ఇన్ మలేషియా అని ఉంటుంది. ఎంత దేశం అది మనతో పోలిస్తే? తైవాన్ ఎంత దేశం, కొరియా ఎంత దేశం మనతో పోలిస్తే? ఆ మోటివేషన్ లేదు. మరి మేము గెలవడం కోసం ఏం చేయాలి? లేదా మన పొందినటువంటి వాళ్ళకి ఒక ప్రధానమంత్రి గారు ఐదు దేశాలకు వెళ్ళొస్తారు. ప్రతి దేశానికి ఒక పర్పస్ లేడు. ఆదాని అంబానీ గ్రూపుల మీద స్టాక్ మార్కెట్లో ఎక్కడెక్కడ గొడవలు వచ్చినాయో ఆ దేశాలు సందర్శించారు దాన్ని సరిదిద్దడం కోసం. ఆ రిపోర్ట్లు బయటకు వచ్చి వీళ్ళు మార్కెట్ వాల్యూ పడిపోతుంది, షేర్ వాల్యూ. ఈ పని చేస్తుంటే అట్లాగా ప్రోడక్ట్ పైగా విదేశాలు భయపెట్టి కొన్ని ప్రోడక్ట్ మేము చేయడం లేదు. ఇక్కడ ఈ పరిస్థితి రావడం ఏంటి అర్థం లేకుండా. అది ప్రాబ్లం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా సాల్వ్ చేయగలం? ప్రోడక్ట్ రా మనకి తక్కువ వాళ్ళు. నేను ఆటోమొబైల్ ఫీల్డ్ నుండి వచ్చాను, అంటే ఆ ఫీల్డ్లో పనిచేసినటువంటి బెజవాడలో ఒక మెకానిక్. అప్పట్లో అంబాసిడర్ కార్లు వచ్చాయి. అంబాసిడర్ కార్ జనరల్గా పెట్రోల్తో వచ్చేది, డీజిల్ వెర్షన్ రాలా. అప్పుడు డీజిల్ వెర్షన్ గురించి ఏం చేసేది తెలుసా? జపాన్లో, అటు కొరియాలో, ఆ దేశాల్లో మోటార్ బోట్లకి డీజిల్ మోటార్ వాడతారు. అవి వాడు ఏం చేస్తారంటే వారంటీ టైం అయిపోతే తీసి పడేస్తారు, మళ్ళాగా రిపేర్ చేయరు, కొత్తది కొనేసుకుంటారు. వారంటీ టైం అయిపోయింది. అవన్నీ బాంబేలో ఎవడో షిప్లో తీసుకొచ్చేసి ఆ దాంట్లో కొన్ని బెజవాడ తీసుకొచ్చేసేవాడు. ఆ మోటార్లని అంబాసిడర్ కార్కి డీజిల్ ఇంజన్గా వాడేవాడు. కానీ దీనిలో ఉన్న క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే మోటార్ బోర్డుకి ప్రొపెల్లర్ హారిజాంటల్ వర్టికల్గా ఉంటుంది, కిందంగా ఉంటుంది. ఇలాగ
కారుకి అలా ఉండదు, హారిజాంటల్గా ఉంటుంది, బలపరు కింద నుండి వెళ్ళాలి అట్లా. ఆ డైరెక్షన్ మార్చేసాడు ఒకడు మెకానిక్. ఎవరు? అంబాసిడర్ కార్ వాళ్ళు బెజవాడ వచ్చి ఆ మెకానిక్ దగ్గర వారం రోజులు ఉండి నేర్చుకుని వెళ్ళి ఇండియాలో డీజిల్ మెషిన్ తీసుకొచ్చారు. మరి హ్యావ్ గ్రేట్ ఏంటంటే క్రియేటివిటీ ఉన్నట్టు చాలా మంది ఉంటారు అట్లా. నేను చాలా మంది చూశాను. మా ఫాదర్ స్వయంగా టేబుల్ మీద ప్రింట్ చేసే మిషన్, స్టేట్ జాబర్ అంటారు కంపెనీ పేరు, అది హ్యాండిల్ తోటి ప్రింట్ చేసేవాడు ఇంతకుముందు, లండన్లో ఉండేది. అది ఎక్కడ మూలలో పడిపోయి ఉంటే అది అక్కడ తీసుకొచ్చి దాన్ని రెడీగా మార్చాడు, కానీ కాలుతో తొక్కేటట్టుగా. వీ కెన్ డూ దాట్. కానీ దానికి ఎంకరేజ్మెంట్, దానికి మార్కెట్ ఒకలా ఉండాలి కదా. నువ్వు చేయడానికి ముందే 100 చోట్ల నీకు అప్లికేషన్, అది వాడాలా అక్కలేదా, తయారు చేయాలా అక్కలేదా ఈ దేశంలో, ఆ పరిస్థితి ఉండేట్లాగా. లేదా అదేదో గల్గొట్టే యూనివర్సిటీ లాగా చైనా బొమ్మ తీసుకొచ్చి చేసామని చూపెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా మీరు? దాన్ని మీరు ఇనాగ్రేట్ చేస్తారా? ఇది అభాసు కదా ఇది. నువ్వు ప్రోడక్ట్ని గట్టిగా తయారు చేయి అమ్మాలని అనుకుంటున్నావా? లేదు, అసలు ఆ దృష్టే లేదు ఎవరు కూడా. ప్రోడక్ట్కి రెండే వాల్యూ ఉంటుంది, యూటిలిటీ వాల్యూ ఉంటుంది, ఈస్థెటిక్ వాల్యూ ఉంటుంది. మనందరం కూడా పిచ్చికి యాపిల్ ఫోన్ ఎందుకు వాడతాము? ఈస్థెటిక్ వాల్యూ బాగుంటుంది కాబట్టి. మిగతాన్ని కూడా యూటిలిటీ వాల్యూ ఉంటాయి. నువ్వు తెచ్చుకో. జపాన్ వాళ్ళు మార్కెట్లో పైకి వచ్చింది దాని మీదనే యూటిలిటీ వాల్యూ. రెండు పక్కన పెడితే జపాన్ చాలా అందంగా కనపడుతుంది. ఈస్థెటిక్ వాల్యూ ఉండాలి, యూటిలిటీ వాల్యూ కూడా ఉండాలి, ప్లస్ ఈస్థెటిక్ వాల్యూ కూడా ఉండాలి. ఏదో ఒక పాయింట్ తోటి మార్కెట్లో అమ్ముడవుద్ది ప్రోడక్ట్. అసలు సెన్స్ లేదు దేశానికి అధినేతగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ సెన్స్ లేదు. నేను చెప్తే ఇది అతిగా ఉంటుందేమో కానీ 24 గంటలు ఏదో ఒక విధంగా నీ పేపర్లు, పాకిస్తాన్ వాడేవాడు SSC GD పేపర్లు అంట, వాడేవాడు పెడితే వాడు పాకిస్తాన్ ఇది చెప్పాడు, ఒక ముస్లిం ముద్ర వేయాలి. ఇదే అప్పుడెక్కడ డెవలప్ అవుతుంది, దాని మీదే ఉంటారు జనం. ఇది మనకి ప్రాడక్టివిటీ కాన్షియస్. ప్రపంచానికి 0 మేము నేర్పాము అనేటువంటి దేశం కదా మంది. దాని మీద పనిచేయాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోవాలి 0 కనిపెట్టినోళ్ళు కాదు, ఎవరో మనం ఎక్కడో ఆపేస్తున్నారు. ఇప్పుడు IITలు వచ్చింది దేశంలో, ఇప్పుడు IIMలు వచ్చింది దేశంలో. మనమే కదా దారి చేసాం, అగ్ని బగరాలు మనమే దారి చేసాం కదా. టిప్పు సుల్తానే కదా రాకెట్ వాడింది. సైన్స్ లెక్క కాదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ని చంపేసేటువంటి గవర్నమెంట్ ఇవాళ పరిపాలిస్తుంది. అప్పుడు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎలా వచ్చేస్తుంది? ప్రపంచంలో ఏ దేశం కూడా, ఏ వస్తువు కూడా ఇరాన్కి సప్లై చేయడం లేదని ఆంక్షలు పెట్టింది అమెరికా. ఆ ఆంక్షల మధ్యన ఇరాన్ ఇవాళ డ్రోన్ తయారు చేసి 20 లక్షల డ్రోన్ తోటి 200 కోట్ల మిసైల్స్ కొట్టిపడేస్తుంది. ఆ టెంపర్మెంట్ కావాలి కదా గవర్నమెంట్కి. లేదు ఆ టెంపర్మెంట్. ఊరికేనే ఏ వస్తువు తెచ్చారు మేక్ ఇన్ ఇండియా అనేది? ఒక్క వస్తువు ఉందా మరి మేక్ ఇన్ ఇండియా చెప్పడానికి? అది ఆ విషయాన్ని నిర్ధారణ కొన్ని అలాగే నిర్ధారణ. ఈ సోషల్ దాన్ని కమ్యూనిటీ పక్కన పెట్టి దేశాన్ని ముందు తీసుకెళ్ళి నడపడం ఇలాగా ఆ విల్ అది అది ఉన్నాయి ఇబ్బంది. ఇప్పుడు ఏఐ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన టెక్నాలజికల్ రెవల్యూషన్స్, నిజానికి అంటే ఈ గత 70 ఏళ్లలో వచ్చిన టెక్నాలజికల్ రెవల్యూషన్స్, అంతకుముందు వేల సంవత్సరాల మానవ జాతిలో వచ్చిన టెక్నాలజికల్ రెవల్యూషన్స్ ను పోటీ పెడితే ఈ 70 ఏళ్ళలో వచ్చిన టెక్నాలజికల్ రెవల్యూషన్స్ ఎక్కువ మొగ్గు చూపుతాయి. అంటే దాని ఉత్పత్తి శక్తుల యొక్క మానవ జాతి ఎప్పుడు నిరంతరం తన ఉత్పాదకతను పెంచుకోవడానికి, ఉత్పత్తి శక్తులను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయితే కొన్ని వ్యవస్థల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి క్యాపిటలిజం అనుకూలమైనది. ఎందుకంటే అది ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తుంది కాబట్టి తన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడానికి, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి అది నిరంతరం టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చేస్తుంటది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా ఉంటాయి. అందువల్ల క్యాపిటలిజంలో ప్రొడక్టివ్ ఫోర్సెస్ చాలా వేగంగా డెవలప్ అవుతాయి. ఏఐ అనేది మనం దాంట్లో భాగంగా చూడాలి. కాబట్టి ఎక్స్ట్రీమ్ ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ ఏవైతే క్యాపిటలిజాన్ని, ప్రొడక్టివిటీని పెంచి దాని యొక్క శక్తిని పెంచాయో అవే ప్రజలకు కూడా కమ్యూనికేట్ చేయడానికి కొత్త శక్తులను కూడా ఇచ్చాయి. సమాజానికి కూడా అందుబాటులోకి వస్తాయి టెక్నాలజీ. కూడా ఆ విధంగా సమాజానికి ఈ వ్యవస్థలను రెసిస్ట్ చేసేటువంటి శక్తులకు ఆ టెక్నాలజీలు వాళ్ళకు కూడా పనికొస్తాయి. అయినా వ్యవస్థకు బలం ఎక్కువ కాబట్టి అది ఎక్కువ వాడుకుంటుంది, నో డౌట్. కానీ క్రిటికల్ సమస్య టెక్నాలజీలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ హడ్సన్ లాంటి గ్రేట్ ఎకనామిక్ హిస్టారియన్స్ గత 70 సంవత్సరాలలో క్యాపిటలిజంలో వచ్చినటువంటి మార్పుల గురించి, చాలా లోతైన స్ట్రక్చరల్ చేంజెస్ గురించి చాలా విస్తృతంగా పరిశోధించి ఉన్నారు, రాసి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనది డెస్టినీ ఆఫ్ సివిలైజేషన్, కిల్లింగ్ ఆఫ్ ద హాస్ట్, ఇలాంటి గ్రంథాలు మనం చదివినట్లయితే ప్రొడక్టివ్ క్యాపిటలిజం అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ క్యాపిటలిజం అంటే జనరల్ గా మనకు ఉండే ఇమేజ్ ఏమి అంటే ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అనుకుంటాం మనం. కానీ గత 70 సంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలో మొత్తం వెస్టర్న్ క్యాపిటలిజం అంతా కూడా
ఫైనాన్షియల్ క్యాపిటలిజం అనే ఒక కొత్త టర్మ్ తీసుకొని ఉన్నది. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం చైనాకి, జపాన్కి, సౌత్ ఈస్ట్ ఏషియాకి, తర్వాత లాటిన్ అమెరికాకు షిఫ్ట్ అయి ఉన్నది. నిజానికి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ ని అర్థం చేసుకోవాలంటే కూడా ఫైనాన్షియల్ క్యాపిటలిజం యొక్క డామినేషన్ కోసం అమెరికా కేంద్రంగా ఇండస్ట్రియల్ క్యాపిటలిజం యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్తూ చైనా ఒకవైపు నిలబడి ఉన్నది. నిజానికి క్యాపిటలిజం ఏ మోడ్ లో, ఏ పద్ధతిలో ముందుకు సాగాల అనే రెండు మోడల్స్ మధ్యలో జరుగుతున్న స్ట్రగుల్ గా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని విశ్లేషించినటువంటి ఎకానమిస్ట్ ఉన్నారు. చైనా నిజానికి ఇండస్ట్రియల్ క్యాపిటలిజానికి, ప్రొడక్టివ్ క్యాపిటలిజానికి రిప్రజెంటేటివ్ గా మారింది ఈరోజు. నిజానికి ఒకప్పుడు అమెరికా, యూరోప్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ క్యాపిటలిజానికి కేంద్రాలుగా ఉండి అవే ప్రపంచాన్నంతా శాసించాయి. ఇప్పుడు అవి ఆ రంగాలను వదిలేసి ఫైనాన్షియల్ క్యాపిటలిజం వైపు పోతుంది. మరి భారత్ సమస్య ఏమిటి ఈ రెండు శిబిరాల మధ్యలో అంటే, భారత్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ క్యాపిటలిజం వైపు కాకుండా అమెరికా తరహా ఫైనాన్షియల్ క్యాపిటలిజం వైపుగా ఆ రస్తానించుకుంది. అందువల్లనే శ్రీనివాస్ ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు, డానీ అన్న ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ తో చెప్పినట్లు, భారతదేశంలో ఎందుకు ఇన్నోవేషన్ కి, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కి, ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజానికి ఎందుకు ప్రమోషన్ లేదు, ఎందుకు ప్రోత్సాహం లేదు, ప్రభుత్వం యొక్క పాలసీలు ఎందుకు ఆ దిశలో లేవంటే మనం ఫైనాన్షియల్ క్యాపిటలిజం మోడల్ ఎంచుకున్నాం, మనం ఆ రస్తాలో పోతున్నాం. అందుకనే మన ఎకానమీ డిజాస్టర్ వైపుకు పోతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా అది ఇంకా శరవేగంగా ముందుకెళ్ళింది. మనం చూసినాం ఎలాంటి ఆలిగార్క్స్ ను వీళ్ళు ప్రమోట్ చేశారని. మైకేల్ హడ్సన్ లాంటి వాళ్ళు చెప్తారు ఫైనాన్షియల్ క్యాపిటలిజం యొక్క లక్షణాలు అని చెప్పినప్పుడు 3 సెక్టర్లు చాలా ప్రధానమైన సెక్టర్లుగా అవతరిస్తాయి ఫైనాన్షియల్ క్యాపిటలిజంలో. దానికి ఆయన ఒక ముద్దు పేరు పెట్టాడు, ఫైర్ సెక్టర్ అంటాడు. అంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్, ఫైర్ సెక్టర్ అంటాడు. ఇవి ఏవి కూడా కొత్త సంపదని సృష్టించవు. ఈ 3 రంగాలు ఆల్రెడీ సంపద సృష్టిస్తున్న రంగాలలో ఉత్పత్తి అవుతున్నటువంటి అదనపు విలువను రెంట్ల రూపంలో, ఫీజుల రూపంలో, రాయల్టీల రూపంలో, లేకుంటే ఇంట్రెస్ట్ రూపంలో పీడిస్తాయి. అంటే క్యాపిటలిజం అనే ఒక హోస్ట్ శరీరంలోన పుట్టి పెరుగుతున్న ఒక పరాన్న జీవిలాగా ఈ ఫైర్ సెక్టర్ అనేది ఆ వ్యవస్థలో ఉండేటువంటి ప్రొడక్టివ్ రంగాలన్నింటినీ దాంట్లో ఉత్పత్తి అవుతున్నటువంటి విలువల మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంటారు. అందుకంటే కిల్లింగ్ ద హోస్ట్ అంటాడు ఆయన. ఈ పరాన్న జీవిని చంపకుంటే క్యాపిటలిజం కూడా చచ్చిపోతుంది అంటాడు. ఫైనాన్షియల్ క్యాపిటలిజం అనేది ఒక శక్తివంతమైన మోడల్ గా, తిరుగులేని మోడల్ గా అవతరిస్తే దాని ప్రభావం కింద ప్రొడక్టివ్ క్యాపిటలిజం చచ్చిపోతుంది. సో కాబట్టి క్యాపిటలిజాన్ని డిఫీట్ చేయాలనుకుంటే, క్యాపిటలిజం యొక్క ఈ దుర్మార్గమైన పరిణామాలకు వ్యతిరేకంగా ప్రజలు మొబిలైజ్ చేయాలంటే పాత నినాదాలు అంటే ఇండస్ట్రియల్ క్యాపిటలిజం డామినెంట్ ఉన్న కాలం నాటి ప్రోగ్రామ్స్, స్ట్రాటజీస్ కాకుండా ఫైనాన్షియల్ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా, అది సృష్టిస్తున్న దుష్పరిణామాలకు వ్యతిరేకంగా ప్రజలు మొబిలైజ్ చేయాల్సి ఉంటుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్స్, లేకుంటే ఇంట్రెస్ట్ రేట్స్, అప్పుల భారం. ఉదాహరణకు చదువుకోవాలంటే అప్పు, ఆసుపత్రులకు వైద్యం చేయాలంటే అప్పు, ఇల్లు కట్టాలంటే అప్పు, చిన్న వాహనం కొనాలంటే అప్పు. మొత్తం సమాజాన్ని అప్పుల్లో ముంచెత్తడం ద్వారా ఈ క్యాపిటలిజం సర్వైవ్ అవుతుంది. ఫైనాన్షియల్ క్యాపిటలిజం అనేది పెరుగుతూ ఉంటుంది. గతంలో ఇండస్ట్రియల్ క్యాపిటలిజం లాగా కాదు. కాబట్టి క్యాపిటలిజం ఈ రోజు ముఖ్యంగా భారతదేశం లాంటి చోట ఏ రకమైనటువంటి ధోరణిలో ముందుకు సాగుతుందో నిర్దిష్టంగా గమనించి, నిర్దిష్టంగా విశ్లేషించి, ఎక్కువ మంది ప్రజలకు ఏ అంశాలైతే నొప్పి కలిగిస్తున్నాయో ఆ అంశాలను స్ట్రాటజిక్ అంశాలుగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల నీకు మొబిలైజేషన్ సాధ్యమవుతుంది. దానివల్ల చాలా పెద్ద ఎత్తున క్యాపిటలిజానికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ భార్గవ్ సార్. అయితే యాక్చువల్ గా ఫైనాన్షియల్ క్యాపిటలిజం అంటే ఏంటి అని చాట్ బాక్స్ లో అడిగారు. ఐ థింక్ ఫ్యూ మినిట్స్ లో చెప్తే దాన్ని జస్ట్ లాగా ఫైనాన్షియల్ క్యాపిటలిజం అంటే చెప్పాను కదా. ఫైనాన్షియల్ క్యాపిటలిజం అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ క్యాపిటలిజం కాకుండా బ్యాంకింగ్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, తర్వాత రెంట్స్ కలెక్ట్ చేసుకోవడం మీద ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ క్యాపిటలిజం బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఎవరు నువ్వు లెక్కేసుకుంటే మైక్రోసాఫ్ట్ వాడు ఉంటాడు, అమెజాన్ వాడు ఉంటాడు, గూగుల్ వాడు ఉంటాడు. ఈ ముగ్గురు కూడా ఏమైనా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారా? వీళ్ళు ఒక వర్చువల్ స్పేస్ ను క్రియేట్ చేసినారు. ఆ స్పేస్ మనం వాడుకుంటున్నందుకు దాని నుంచి వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం. ఉదాహరణకి వీళ్ళ అగ్రిగేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఊబర్, ఓలా లాంటి వాళ్ళు చేస్తున్నది ఏమి, ఒక వెబ్సైట్, ఒక స్పేస్ క్రియేట్ చేసినారు. ఆ స్పేస్ ను వాడుకునేటువంటి డ్రైవర్ కావచ్చు, లేకుంటే వాడుకుంటున్న కన్స్యూమర్ కావచ్చు, వాడికి కట్టేటువంటి ఇండైరెక్ట్ రెంట్లే వాళ్ళ ఆదాయం. వాళ్ళు ప్రపంచంలో అత్యంత ధనవంతులు అయ్యారు. ప్రొడక్టివ్ క్యాపిటలిజం వల్ల కాలే ధనవంతులు. రెంట్ కలెక్ట్ చేసుకోవడం ద్వారా, లేదా బ్యాంకులు ఇంట్రెస్ట్ వసూలు చేసుకోవడం ద్వారా. అందుకనే దీన్ని రెంటియర్ ఎకానమీ, రెంట్ సీకింగ్ క్యాపిటల్,
ఫ్యాక్టరీలు పెట్టి వస్తువులు ఉత్పత్తి చేసి దానిలను అంతకంటే బెటర్ క్వాలిటీతో ఉత్పత్తి చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ఆ విధంగా ఇతరుల మీద పోటీలో నెగ్గి ప్రపంచానికంతా వాటిని అమ్మడం ద్వారా లార్జ్ వాల్యూమ్స్ లో అమ్మడం ద్వారా లాభాలు సంపాదించడం ఆ విధంగా బలపడ్డం కాదు. ఏ రకమైన గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయకుండానే కేవలము కొన్ని రకాలైన టెక్నాలజీ ద్వారా కొన్ని రకాలైన ప్లాట్ఫామ్స్ ద్వారా రెంట్ వసూలు చేసుకోవడము, లేదా ఇప్పుడు బ్యాంకులు ఇస్తున్నటువంటి ఈ మధ్యలో స్టడీ కూడా వచ్చింది, బ్యాంక్స్ ఇస్తున్న రుణాలను అనలైజ్ చేస్తే ఫైనాన్స్ చేస్తున్నాయి, అంటే అప్పులు ఇస్తున్నాయి. అవి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కు ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కు అప్పులు ఇవ్వడం కన్నా రియల్ ఎస్టేట్ కు ఇచ్చేటువంటి అప్పులు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ వసూలు చేసుకుంటాయి అనమాట. బ్యాంకింగ్ రంగం అనేది, ఫైనాన్షియల్ సెక్టర్ అనేటువంటిది ఒక చాలా బలమైన శక్తిగా ఎమర్జ్ అయినటువంటి స్థితిలో క్యాపిటలిజం ఉంది, ముఖ్యంగా అమెరికన్ మోడల్ని అనుసరించే దేశాలన్నింటిలో. సో ఫైనాన్షియల్ క్యాపిటలిజంలో వస్తువుల ఉత్పత్తి అనే దానికి ప్రాధాన్యత కన్నా అప్పులు ఇవ్వడం ద్వారా, అప్పుల మీద వచ్చే వడ్డీని వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానమైన ఆదాయమే ఉంటుంది. అమెరికాలో ఒకప్పుడు జనరల్ మోటార్స్, జనరల్ ఎలక్ట్రికల్స్ లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అన్ని కూడా మొన్ననే వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ మీద అనాలిసిస్ చేస్తూ గత 15 ఏళ్లుగా ఈ ప్రతి జనరల్ మోటార్స్, జనరల్ ఎలక్ట్రిక్ లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఒకప్పుడు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్, కార్లు అన్ని ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి ఆ జైంట్స్ తమకు అనుబంధంగా ఫైనాన్షియల్ సెక్టర్ ని ఓపెన్ చేసుకున్నాయి. ఆ ఫైనాన్స్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయము వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మేది వ్యాపారం కంటే పెద్ద వ్యాపారంగా తేలింది. ఇప్పుడు భారతదేశంలో కూడా మనం ట్రెండ్ చూస్తే బజాజ్ అనేవాడు ఎలక్ట్రిక్ గూడ్స్ తయారు చేస్తాడు, స్కూటర్లు తయారు చేస్తాడు, మోటార్ వెహికల్స్ తయారు చేస్తాడు. కానీ బజాజ్ ఫైనాన్స్ అనేటువంటి వింగ్ ఉంటుంది. అట్లనే టాటా వాని ఫైనాన్స్ వింగ్ ఉంటుంది, బిర్లా వాని ఫైనాన్స్ వింగ్ ఉంటుంది. మీరు అది గమనించినట్లయితే ఒకప్పుడు వస్తూత్పత్తి రంగంలో ఉన్నటువంటి ప్రొడక్టివ్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉన్నటువంటి అనేక సంస్థలకు అనుబంధంగా ఫైనాన్స్ వింగ్స్ పుట్టడమే కాదు, అవే ప్రధానమైన ఆదాయ వనరుగా మారిపోయేటువంటి దిశగా ఎకానమీ కదలడం, దాన్ని ఫైనాన్షియల్ క్యాపిటలిజం అంటారు. వాళ్ళు ఉన్న దేశ పరిపాలకులు మనం తరచుగా హిట్లర్తో పోలుస్తుంటారు అందరూ, హిట్లర్ తోడు ముస్సోలిన్ తోటి. నేను దాని మీద అభ్యంతరం ఉంది. హిట్లరు ముస్సోలిని కాలంలో 2-3 రంగాల్లో ఇటలీ అండ్ జర్మనీ వరల్డ్ లీడర్స్. ఆటోమొబైల్లో కానీ కెమెరాలో కానీ హిట్లర్కి ఫోటోలు పిచ్చి ఉండేదంట. మన ప్రధానమంత్రి కూడా ఫోటోలు పిచ్చి ఉంది. కానీ హిట్లర్ ఫోటో పిచ్చి జర్మనీని ప్రపంచ లీడర్గా మార్చేసింది. అతని మూలనే హ్యాజిల్ బ్లడ్ ఫోటో పోతే కెమెరా తయారయ్యింది. మూవీ కెమెరా హిట్లర్ కాలంలోనే వచ్చింది. మొదటి సినిమా వరల్డ్ హిట్లర్ దండం పెడతారు, ఎందుకంటే అతని మూలంగానే మూవీ కెమెరా వచ్చింది, అంతకుముందు స్టిల్ కెమెరా వచ్చింది. ఆ రెండింటిలో ఇప్పటికి కూడా జర్మనీయే వరల్డ్ నెంబర్ 1 హ్యాజిల్ బ్లడ్. ఇప్పటికీ మీ ఆడి కారన్నా బెంజ్ కారన్నా జర్మనీ దాన్ని కూడా ఓటే చేయడంలా హిట్లర్ కాలంలోనే పుట్టినవి. అలాంటి నియంత్రణ ఉన్నా బాగుండదు ఈ దేశానికి. ఆటోమొబైల్లోనో ఇంకో దాంట్లోనో మొనగాళ్ళుగా ఆ దేశాన్ని మార్చేసేవాడైనా కావచ్చు. అట్లా ఉండడం వల్ల డ్రైనేజీలో పైప్ పెడితే దాంట్లో వచ్చిన గాలితోటి టీ దాచేసి అమ్మేవాడు మా ఊర్లో వాడు అని చెప్తాడు దేశ ప్రధాని. ఎల్పిజి అలాగే దారిపోయింది. ఇది ప్రాబ్లం. దీన్ని ఓవర్టేక్ చేద్దాం.